మనకి ఇవ్వబడింది. చూడండి, బైబిల్లో మాట ఉంది, ఆపద్ రానంత వరకు మనుషుడు హృదయము అతిశయిస్తూ ఉంటుంది. ఆపద రానంచేపు మనుషుడు హృదయం ఏం చేద్దండి, మామూలుగా అతిశయించదండి. ఆపద వచ్చిన తర్వాత నువ్వు సతికిలు పడిపోవటమే తప్ప నువ్వేమీ చెయ్యవు, చెయ్యనేరవు, చెయ్యలేవు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మరి చాలా జాగ్రత్తగా మనసు బాగా పెట్టండి. దేవుడి కృపా కనికరం ఏదైనా మనకుంటే ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. చూడండి, ఇప్పుడు నేను ఒక దైవ సేవకుడిని, నాకు ఎవరైనా సహాయం చేయటానికి నా దగ్గర ఉన్నారనుకోండి, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును నువ్వు ఎంచుకుని ఆ సమయంలో కూడా ఉండవలసిన రీతిగా ఉంటూ సాగిపోతే నీ ఒక ధన్యుడువు, ధన్యురాలవుతావు. ఎప్పుడు ఆ పరిస్థితి మీకు ఏర్పడుతుందంటే, మనకు ఏర్పడుతుందంటే ఒక మాట వినాలి, ప్రవక్తను చేర్చుకున్న వానికి ప్రవక్త ఫలం ఉంది, బోధకుడిని చేర్చుకున్న వారికి బోధకుని ఫలం ఉంది. హల్లెలూయా. నేను ఒక దైవజనుడికి సేవ చేయటం వల్ల, లేక అక్కడ ఏదన్నా చేయటం వల్ల నాకు ఒక ఫలం ఉంది అనే ఆలోచన మనము కలిగి ఉంటే ఆ ఫలాన్ని పొందటానికి పోటీ పడతాం, ప్రయాసపడతాం. హల్లెలూయా. ఇంకొకలాగా కానీ మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి దానికి వేరుగా మనము స్పందిస్తాం. ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. చూడండి, సొంత జ్ఞానముతో కూడిన భక్తి కాకుండా హృదయాన్ని పరిశోధించుకుంటూ, నా నోటిని కాచుకుంటూ, నా నాలుకను, నా పెదవులను దేవుని స్వాధీనమందు ఉంచి ఏ సోదరుడు, ఏ సోదరి ముందుకు సాగుతారో అట్టి వారు ధన్యులవుతారు, ధన్యులవుతారు, ధన్యులవుతారు. అర్థమైందండి? కాబట్టి సమయంలో నిన్న రాత్రి విషయంలోకి ఇంకా కొంత ముందుకి వెళదాం. ఎందుకంటే మనము అతి త్వరలో మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రియాతి ప్రియుడైన యేసయ్య మధ్యాకాశమునకు త్వరగా రానే ఉన్నారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు హల్లెలూయా, ఆయన్ని ఎదుర్కొనేటువంటి ఒక సిద్ధపాటు నీవు నేను కలుగుంటే మనంత ధన్యులు ఇంకొకరు ఎవరు ఉండరండి. హల్లెలూయా. మనంత ధన్యులు అలాగ సిద్ధపాటు లేకుండా మరి ఏదో అజ్ఞానంగా కొనసాగితే ఎవడి అజ్ఞానంగా, అవివేకముగా, బుద్ధిహీనంగా, గర్వముగా సాగాలనుకుంటే అలాంటి వారికి దుష్టుడు అభిషేకము చాలా తేలిగ్గా వచ్చేద్దండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదండి, చాలా తేలిగ్గా వస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కనుక నా ప్రియ సోదరి సోదరుడా, ఆ అభిషేకం వలన నీకు నష్టమే కానీ లాభము లేదు. కనుక ఈ దినం దేవుడిచ్చే ఆలోచన మీద మీ మనసు, మీ చెవులు, మీ కనుదృష్టి సమస్తము ఉంచాలని ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. అర్థం పర్థం కాని ఆలోచనలకు చోటిచ్చి దేవుడి కృప నుండి దూరమయ్యి ఏ వ్యక్తి ఏది సాధించలేడండి. అర్థమైందా? పూర్వం
ఒక కుటుంబం ఉండేవారు ఇక్కడ. చాలా కాలం క్రితం ఆ కుటుంబం ఆయన మామూలుగా ఆయన కుటుంబ పోషణ కొరకు ఏదో పని చేసుకుంటూ బతికేవారు. దేవుడు కృప చేత దేవుడు వారికి దావీదు చెప్పినట్లుగా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఇంటిలో ఉన్న ఒక పెద్ద విగ్రహాన్ని నేనే పగలగొట్టానండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇది కాకినాడ రైల్వే స్టేషన్ రోడ్డులో వాళ్ళు అప్పుడు ఒక తాటేకింట్లో అట్టుకుండేవారు. మరి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు పూజించే ఒక పెద్ద బొమ్మ ఉండేది ఇంట్లో. దాన్ని తొలగించడానికి వాళ్ళు చాలా భయపడుతున్నప్పుడు నేను దాన్ని తీసుకుని నెట్ట మధ్యాహ్నం టైంలో దాన్ని ఏం చేయాలో చేశాను. దేవుడి కనికరము, దేవుడి కృప దొరికింది. అతడు చేతి పని మానివేసి కొన్ని కాంట్రాక్టుల పనులు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దాని వలన మరి అతనికి డబ్బు రావటం మొదలెట్టింది. నేను ఎప్పుడు పూర్వం నుంచి ఇక్కడ ఒక ఉపదేశం ఉంది, ఒక విధానం ఉంది. మన డ్రెస్ ఆ రోజుల్లో బాగా గమనించాలి. మనం వేసుకునే వస్త్రాలు ఉన్నాయి చూసే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను వస్త్రాల విషయంలో మరి చాలా సింపుల్గా ఉండటానికి ఎప్పుడూ మేము ఇష్టపడేవాళ్ళం. దేవుడు కృప చేత ఆయన బాగా మనసు పెట్టాలండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయన ఏదో కాంట్రాక్టుల పనులు మొదలెడితే నేనే డబ్బు ఇచ్చాను. నా దగ్గర లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకుని పిఠాపురంలో ఒక మారువెళ్ళి దగ్గర ఆ రోజుల్లో 100కు 3 రూపాయలకి ఆ వస్తువులు తాకడ పెట్టి డబ్బు ఇచ్చాను. దానివల్ల ఆయన కాంట్రాక్టర్ పనులు మొదలెట్టారు. దానివల్ల దేవుడు కృపచేత డబ్బులు రావటం మొదలెట్టారు. తర్వాత దినాల్లో మరి మా మీద కొంత వ్యతిరేక భావం ఆయనలోకి వచ్చింది. ఈలోగా ఈ ఊళ్ళో మేము అప్పుడు ఊళ్ళో పాత ఆలయంలో ఉండేవాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళతో కొంతమంది అన్యులతో ఆయన జత కలిపాడు. దాన్ని బట్టి మరొక రోజు తన భార్యని తన కుమారుణ్ణి ఎలాగంటే భయంకరమైనటువంటి ఎర్రటి పట్టు చీర, కుర్రవాడికి మంచి సూటు బూటు, హల్లెలూయా, మరి అవన్నీ వేసుకుని మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చారండి. నేను చూసి కొంత మనసులో బాధపడ్డాను. తర్వాత మరి అక్కడ ఇది కొంతమందితో పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇదేంటండి, నేను ఆయన పేరు చెప్పను, ఆయన పేరుతో ఇదేంటండి బాబు పాస్టర్ గారు ఎలాగుంటే మీరు ఎలాగున్నారు అని అడిగితే ఆయన ఏదేదో చెప్పారు. నేను ఎందుకు మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే మనుషులు తాత్కాలికంగా ఉన్న పరిస్థితిని చూసుకుని
అతిశయిస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవుని కృప నుండి కూడా దూరం అయిపోతారు. దాన్ని బట్టి వారు నోటి మాట ఎలా పలుకుతారో, ఏది చేస్తారో, మరి వారి నడకలు ఎలా ఉంటాయో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలోనికి దిగిపోతూ ఉంటారు. కాబట్టి సోదరి సోదరులారా, అలాంటి దుస్థితిలోకి మీరు వెళ్ళవద్దని ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రత్యేకించి మీ పైన నాయకులుగా ఉండి మీకు బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించకండి. మీకు నాయకులుగా ఉండి మీకు వాక్యాన్ని నేర్పిస్తూ ఇదే మార్గమని, సత్య మార్గాన్ని మీ ముందు పెట్టి దానిలో మిమ్మల్ని నడిపించడానికి మీ పక్షముగా ప్రయాసపడే మరి వారిని తృణీకరించవద్దు. వారికి వ్యతిరేకముగా ఏది చేయొద్దు. యేసు ప్రభు వారు మంచి మాట చెప్పారు. మీ మాట వినివాడే నా మాట వింటాడు. ఎవరైనా ఒకవేళ నీ మాట విన్నాయా, దేవుడు మాట వింటాను అని నువ్వు అన్నావంటే నువ్వు సాతానికి పెద్ద కూతురు పెద్ద కొడుకు అన్నమాట. నువ్వెవరో సాతానికి పెద్ద కూతురువు పెద్ద కొడుకు అనే విషయాన్ని మర్చిపోవద్దు. కనుక రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ నా నోటి మాట, నా చేత, నా క్రియలు, నా ప్రవర్తన హల్లెలూయా నా ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ కలిగేలాగా ఉండాలని ఆశ ఎవరైతే కలుగుంటారో అలాంటి వారిని ఫలించడు కొమ్మగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫలించేటి మీకు ఒక మాట చెప్పాలండి. నేను రాత్రి మేము 12 అయింది మెసేజ్ అయ్యేటప్పటికి, బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ వల్లూరు నాగేశ్వరరావు గారు, ఈ ఇంటి యజమానుడు నాగేశ్వరరావు గారు, పరమేశ్వరరావు గారు, సత్యనారాయణ ముగ్గురు అందం ఆ 12 గంటల టైంలో అయినా ఒక సూపు ఇచ్చుకుని ఇదంతా తడిపేస్తున్నారండి. ఏ టైం అది? 12 గంటల టైంలో నిజంగా నేను ఆ దృశ్యాన్ని రాత్రి, ఎందుకంటే మెసేజ్ అయిపోయిన తర్వాత లోపల వేడిగా ఉందని బయట నేను ఇంకా డ్రెస్ కూడా ఇప్పలేదు. దానికి ముందు మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి వచ్చి చూసి, చూడండి డాడీ నాగేశ్వర అంకుల్ గారు ఎలా చేస్తున్నారంటే నేను చెప్పాను, అయ్యా దేవుడు ఆయనకి కృపించాడు. ఏదో ఒక రకంగా ఈ పరిచర్యలో పాలువారిగా ఉండటానికి మీరు ప్రయాసపడండి. అంతే తప్ప దీనికి వ్యతిరేకమైన పరిస్థితి ఏదైనా వచ్చిందంటే దుష్టుడి చేతిలోకి వెళ్ళావు. ఆ తర్వాత నీవు దుష్టుడి చేతిలో నుండి నీ పైన ఉన్న నాయకుడు నిన్ను ప్రేమించే వ్యక్తి లాగటానికి ప్రయాసపడుతున్నప్పుడు నీ మనసు కఠినం చేసుకుంటే దుష్టుడు ఒళ్ళోకి వెళ్తున్నావు. ముందేం జరుగుతుంది? ఎరా జాన్ ఏమైంది అలా ఉన్నావు, నిద్ర వస్తుందా? నిన్నే మాట్లాడవే, నువ్వేనే బాబు, నువ్వే బాబు, అయ్యగా నిన్నే జాను, నిద్రపోవట్లేదు, బుర్రెట్టి పెట్టు, మనసిట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒక విషయాన్ని గుర్తించాలండి. నేను మంచి ప్రసంగాలు చేస్తున్నానని నేను ఆనందించడం లేదు. ఆ మంచి ప్రసంగాలు నా బతుకులో నెరవేరుతున్నాయా లేదనేది నాకు కావాలి. అర్థమైందా? కాబట్టి మీరు మనసు బాగా పెట్టండి. ఎందుకంటే లోక జ్ఞానము, లోక తెలివి, లోకములో ఉన్న బింకములు, లోకములో ఉన్న గర్వములు, లోకములో ఉన్న డంబాలు, ఇవి విశ్వాసికి తగదు. ఎందుకంటే మనం ఏ స్థాయిలోకి వచ్చామంటే ఈ రోజున మొన్న ఒక ఆయన అంటున్నాడు, నాకు నిజంగా
ఆయన విశ్వాసగా కూడా చూడటానికి నాకు ఇష్టం లేదు. గట్టిగా చెప్తే రేపు పనిలోకి రాలేట. పనిచేసేవాడు గట్టిగా చెప్తే నేను ఇలాంటి మాటలు స్వాములు చెప్తారు. ఎందుకంటే హల్లెలూయా, పని చేసేవాడు ఊరికే చేయడండి. పని చేసేవాడు ఏం చేయడు? డబ్బులు ఇస్తాం. హల్లెలూయా, మాట్లాడరేవండి? డబ్బులండి. డబ్బులు తీసుకుని పని చేస్తున్నప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను. ఏదైనా ఒక పనిలో మనం మొదలెడితే నువ్వు చెయ్యి అని ఆ పని చేయించుకుని యజమానుడు చెప్పకూడదండి. అర్థమైంది మీకు? ఆ పని చేయించుకునే యజమానుడు దేనికైనా ప్రతి వ్యక్తికి కావాల్సింది అంకిత భావం. హల్లెలూయా, అంకిత భావం. అన్యాచారాలతో కలిసిపోవటం, అన్యాచారాలు పరిస్థితి వస్తే అలా వెళ్ళిపోవటం, దైవిక వస్తే ఇలా వస్తాం. అమ్మ ఇక్కడ ఉన్నారండి అమ్మ హత్తల్లుడు, ఆ సోదరుడు. ఎటువైపు నీ ప్రయాణం? ఎక్కడికి నీ ప్రయాణం? ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు? ఏమి పొందుదాని అనుకుంటున్నావు? ఏమీ పొందలేవు, ఏమీ సాధించలేవు. ఏదైనా సాధిస్తే, ఏదైనా నువ్వు పొందాలనుకుంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ క్రీస్తు స్వభావం ఏది కావాలి బాబు మనకు? ఇప్పుడు క్రీస్తు స్వభావం. చూడు, ఇందాక మా అమ్మాయి నలుగురు కూతుర్లు ఎలా వెళ్తూ ఉంటే ఉస్సమ్మ గారు బాగా ఆవిడ నవ్వేసుకుంటున్నారు. ఆవిడ నవ్వుకోవడానికి ఒక మెయిన్ రీజన్ నేను చెప్పగలను, కారణం చెప్తాను. మా 4వ మనవరాలు ఆవిడ నడక, ఆవిడ విధానం నా భార్య ఎలా ఉండదు కొద్దిగా. అదే మనసులోకి వచ్చేసి పాపం ఆ ఉస్సమ్మ గారు నవ్వుతున్నారు. మీరు ఒక మాట వినండి, అర్థమైందండి? చాలా జాగ్రత్తగా. ఎవరు కిట్టమ్మ గారు, ఆవిడ మాట, ఆ నడక, ఆ ముసుకేసే విధానం నా భార్యలో ఉంటుంది. కాబట్టి మరి ఉషమ్మ గారికి నా భార్య అంటే మహా ఇష్టం. దేవునికి స్తోత్రాలు. నేనంటే కష్టమని కాదు, బాగా గమనించాలి. ఎందుకంటే నేను అందరికీ ఇష్టడుగా ఉండలేను. అప్పుడప్పుడు కొంత కష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఏం చేయను, నాకున్న అభిషేకం అలాంటిది. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి బాబు, సమాధానంగా ఉండండి, ఒకరితో ఒకరు మనసు కలిగిన వారై ఉండండి. వ్యతిరేక భావానికి ఎవరో చోటు ఇవ్వటానికి వీలు లేదు. వ్యతిరేక భావం ఒక పరిశుద్ధుడు ఒక ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి జవాబు చెప్తూ అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అది లేకపోతే నీ జీవితంలో నీకు అది క్షేమం కాదని నేను చెప్తున్నా. ఎవరు అనాలోచనగా ఏది చేయకండి. చాలా ప్రమాదమైన దినాల్లో మనం బతుకుతున్నాం. అంత్యకాలమందు అపాయకరమైన దినములు వచ్చే ఉన్నాయి. హల్లెలూయా. ఉదయకాలంలో నేను బైబిల్ ప్రకటన గ్రంథంలో నిన్న రాత్రి నేను ఒక మాట చెప్పాను. సాత్వికమైన నాలుక జీవవృక్షం. అర్థమైందా? దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. హల్లెలూయా. దానిలో కుటిలత. ఏంటా కుటిలత? నా మీద నాయకులుగా ఉండి నాకు బుద్ధి చెప్తున్న వారిని ఎదిరిస్తున్నానా? దాన్ని ధిక్కరిస్తున్నానా? ఆ ధిక్కరించడానికి అవసరమైన మత్సరము, ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగ, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఓ సోదరుడా, అది నీ కీడికే కారణము. జాగ్రత్త.
నీకు మేలు కారణం కాదు అది. నువ్వేమీ దేవుని కంటే గొప్పవాడు కావు. ప్రపంచ అధినేతల్లో మహారాజు అయినటువంటి నెబుకద్నెజరు కంటే గొప్పవాడు గొప్పదాను ఇక్కడ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అలాంటి నెబుకద్నెజరే పరలోకపు రాజు గురించి, పరిశుద్ధ దేవుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో, గర్వముగా నటించి వారిని ఆయన అనప శక్తిమంతుడు. మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీరు పెరిగిన వాతావరణంలో ఉండాలని ఆశించవద్దు. మరి ఎలా ఉండాలని ఆశించాలి? నా ప్రభు, నన్ను రక్షించిన నా విమోచకుడు, నా రక్షకుడైన యేసయ్య, ఎవరైనా నా విమోచకుడు, నా రక్షకుడు, ఆయన నా యేసయ్య మనసును నేను కలిగి ఉండాలి. ఆయనకున్న దీనత్వం, ఆయనకున్న సాత్వికం. ఎవరు మీకు ఒక మాట చెప్తాను, చాలామంది దేవుడు కృప చేత మీ వ్యాపారాలను దేవుడు దీవిస్తున్నాడు, మంచి దేవుడు ధనం ఇస్తున్నాడు, మీకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తున్నాడు. దాన్ని బట్టి నేను మీ తరపున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ నిద్రమత్తులోకి వెళ్ళిపోకండి. ఎక్కడికి వెళ్ళొద్దు, నిద్రమత్తులోకి వెళ్ళకండి. ఎవరైనా సందా ఇచ్చేవారికి చెప్తున్నాను, మీరు ఫోన్పే చేస్తాం డిష్ ఏది అయితే నేను ప్రార్థన చేయడం జరగదు అట్లా. గనుక కొద్దిగా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయండి. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఆత్మీయ మెలకువ కలిగి ఉన్నానా లేదా, ఉన్నానా లేదా, ఉన్నానా లేదా. ఆత్మీయ మెలకువ కలిగి ఉన్నానా లేదా, ఉన్నానా లేదా. నా పైన నాయకుడుకున్న వ్యక్తి ప్రయాస ఏంటి, ఆయన స్వార్థం ఏమిటి? నిజంగా నాకు స్వార్థం ఉందండి మీ విషయంలో నిజంగా నాకు స్వార్థం ఉంది. ఏంటి చెప్పనా? అపవాది చెరలో నుండి మిమ్మల్ని సంపూర్తిగా క్రీస్తు యేసు నామమును విడిపించడమే నా స్వార్థం. మరలా అపవాది కుయుక్తుల్లోకి మీరు వెళ్లకుండా, హల్లెలూయా, మిమ్మల్ని సంరక్షించడమే నా స్వార్థం. నేను ఇక్కడ దుర్గాప్రసాద్ అని ఒక బిడ్డ ఉన్నాడు. ఆయన మరి ఒకప్పుడు జాను ఈ సహవాసాన్ని తీసుకొచ్చాడు ఆ బిడ్డని. మరి కొన్ని పరిస్థితులు బట్టి ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన కొన్ని పరిస్థితులు బట్టి ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం వల్ల కాకినాడ పోర్ట్లో, అంటే ఫిషింగ్ హార్బర్, అక్కడ పొద్దుటే పూరి ఉప్మా ఏవో బజ్జీలు వేస్తూ అందరికి అమ్మేవాడు. అలాగా మరి జానుకి ఆయన పరిచయం అయ్యాడు. మరి జాను దేవుడు కృపను బట్టి ఎవరు పరిచయం అయినా వాడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఈ పరిచయం గురించి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఆ బిడ్డను బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు మీకు ఆ బిడ్డ గురించి చెప్తున్నానంటే, నిన్న పని జరుగుతుంది అక్కడ ఆలయం దగ్గర. ఉదయాన్నే నేను కాఫీ తాగి అక్కడికి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే ఏం చేశానండి, కాఫీ తాగి వెళ్ళిపోయి మరి అక్కడి నుంచి నేను చాలా టైం అయింది బయట ఇక్కడికి వచ్చేటప్పుడు. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి. ఆ దుర్గాప్రసాద్ అనే అబ్బాయి మరి ఇప్పుడు ఈ రాడ్లు కట్టేసి పిల్లర్స్ అప్పుడు లోపల భూమిలో నిల్వ పెట్టడానికి 20 mm 16 20 mm 16 రాడ్లతో కట్టినటువంటి చాలా బలంగా బరువుగా ఉన్నాయండి. అక్కడ డానుబాబు, చిరంజీవి, అక్కడ మన సీను, రఘు, ఇంకా వాళ్ళతో వచ్చిన మేస్త్రులు ఉన్నవాళ్ళు, రాజు, వీళ్ళందరూ అవి పైకెత్తు ఉన్నప్పుడు ఈ బిడ్డ దుర్గాప్రసాద్ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు. నేను వెంటనే ఆ బిడ్డ పనిని చూసి ముందు
ఆయన్ని బట్టి కాదు కానీ జానుని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించాను. ఎందుకంటే జాన్ ఇక్కడికి రావటానికి ఒక మార్గం అతనికి సరళం చేశాడు. మరి అతను ఈ సెల్లలు రిపేర్ చేసే విషయంలో ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ట్రైనింగ్ పొందాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన పొందిన ట్రైనింగ్ ప్రకారంగా షాపు పెట్టుకోవాలంటే 15 లక్షలు కావాలి ఆయనకి. ఎంత కావాలి బాబు? 15 లక్షలు కావాలండి ఆయనకి. గనుక 15 లక్షలతో షాపు పెట్టే స్తోమత లేదు ఆయనకు. ఒక తలంపు, ఏమంటే మనసుంటే మార్గం ఉంటుంది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి మనం మారు మనసు పొంది మనలను మనం తగ్గించుకుంటే దేవుడు ఆ వ్యక్తుల్ని ఎలాగ హెచ్చించాలో ఆ పని దేవుడిది. నేను చెప్తాను అప్పుడప్పుడు, నువ్వు పొడుగుగా అయిపోవడం ట్రై చేయవద్దు. కుసం గారికి ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. సంజులకు పొడుగ్గా అయిపోవడానికి ట్రై చేయకూడదు ఆవిడ. అర్థం కాలేదా? మాట్లాడరావండి. సంజు అంత పొడుగు అయిపోవడానికి ఆవిడ ఏం చేయకూడదు? ఆకారంలో, శరీర ఆకారంలో తనంత పొడుగు అవటానికి ట్రై చేయకూడదు. అలా ట్రై చేస్తే ఏం చేయాలి తెలుసా మీకు? హల్లెలూయా. 2 చెవులకి కన్నాలు పెట్టుకొని 2 బలమైన ఊసలు తగిలించుకొని పైన కట్టుకుని అయ్యా కింద హల్లెలూయా ఒక 60-70 కేజీలు బరువున్న రాయి ఒకటి కట్టుకుని 2 కాళ్ళకి 2 రాళ్ళు కట్టుకుని, అంటే మనుషులు తెలివి ఎలా ఉంటుందంటే, నా భర్త సంజు పొడవుగా ఉన్నాడు కనుక నేను పొడవు అవటానికి ఏం చేయాలి? కాళ్ళకి బలమైన రాళ్ళు కట్టుకుంటే ఏమవుద్ది? అయ్యా వస్తువు సాగుద్ది కానీ మనుషులు సాగరండి. వస్తువు ఏమవుద్ది? సాగుద్ది. మనుషులు ఏమవరు. దేవునికి స్తోత్రం. నా భాష మీరు గమనించాలి. నా 2 చేతులు జోడించి ఎందుకు పదే మిమ్మల్ని వేడుకుంటానంటే, ఈ ఉపదేశాన్ని కలుషితము చేయడానికి, అర్థం కాకుండా నా మీద కోపం రేపడానికి దుష్టుడు పడే ప్రయాస ఏంటో అర్థమైందా సోదరులారా? నేను గమనిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓపుకున్నా లేకపోయినా దేవుడు నన్ను అభిషేకించి నిలవబెడతా ఉన్నాడు. నన్ను అభిషేకించి చూడండి, మీ పెదవుల్లాగా నా పెదవులు లేవు, పూర్తిగా నల్లగా మాడిపోయినవి. ఎందుకు అలాగ అయినాయి అంటే, లోపల రక్తం లేక. రక్తం కావలసిన పరిస్థితి నాలో ఆ లోపలికి వెళ్ళే ఆహార పదార్థాలు లేక కాదండి, నా పరిస్థితి అలా ఉంది. బాబోయ్, నాకు ఆ విషయంలో సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతూ లేదు. అపవాది ఒడిలో నుండి మిమ్మల్ని విడిపించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కౌగిల్లోనికి మిమ్మల్ని నడిపించి అక్కడ స్థిరపరచాలనేది మీ విషయంలో నాకున్న గొప్ప స్వార్థం అండి. ఆ స్వార్థాన్ని మీరు గుర్తిస్తే 100% మీరు ధన్యులవుతారు. ఇవాళ నువ్వు ఒప్పుకోకపోయినా, ఇవాళ నువ్వేదో గంతులేస్తున్నా, రెంకిలేస్తున్నా, దీన్ని తప్పించుకుని ఎక్కడికి పోవాలి. దీన్ని తప్పించుకుని ఎక్కడికి పోలేవు. కోపం మానము, ఆగ్రహము, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టి, అది కీడికే కారణం. కోపాలు, ఆగ్రహాలు, ఆవేశాలతో ఏం చేస్తారు చెప్పండి. చాలా సంవత్సరాల క్రితం తణుకు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు ఏదో మాట్లాడితే పౌలు గారు చాలా తొందర అయిందండి. ఇంకా నాకు ఆ ఇంట్లో అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది. నేను ఉద్యోగం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నాకేమో, అయ్యా
సాత్వికులైన యజమానుల దగ్గర కాకుండా మూర్ఖులైన యజమానుల దగ్గర ఎంత అణుకువ తక్కువ కలిగి ఉండాలో అది ఆయనకి ఫోన్ చేసి చెప్పమని నన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఈ లోకమ్మ ఇద్దరు ఇలా భజన పడే లోపల మరి ఆ పౌలు గారు నాకు చేశారు, నేను పౌలు గారు చేశాను, మర్చిపోయాను, జ్ఞాపకం లేదు. అయ్యా నేనే చేశానా? మా పౌలు గారు చేశారు. చేసి కాలేజీలో చేసి నా ల్యాండ్ ఫోన్కి అంకుల్ నేను రిజైన్ చేసేస్తున్నాను చెప్పారు. నేను చెప్పాను, బాబు కంగారు పడకు, మీరేమీ కంగారు పడద్దు. హల్లెలూయా. మీరు కొంత ఓర్చుకోండి. ఏమంటే సహించువాడు అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడతారు, వారే ధన్యులు. హల్లెలూయా. అప్పుడు ఏ ప్రిన్సిపాల్ గారు ఆయన మీద సీరియస్ అయ్యారు, ఆయన జాబ్ చేస్తున్నప్పుడు తీసుకొని జీతం కంటే ఎక్కువ రెట్టింపు జీతం ఇప్పుడు పౌలు గారు తీసుకుంటున్నారు. హల్లెలూయా. ఆ రోజు ఆ క్షణ ఆవేశంలో ఒక ఏదో కాని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ప్రియులారా, సహించుట అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడు. ఈ సహనం అనే సంపద కలుగుండు. ముందు నిన్ను నువ్వు తగ్గించుకునే మనసు కలుగుండు. నీ ముందున్న పెద్దలు ఎదుటి ఎలా మాట్లాడాలో కొద్ది గౌరవంగా నేర్చుకునే మనసు కలిగి ఉండండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి, ఏదో చెప్పేకండి. మొన్న కుమార్ గారు పని దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడితే సోదరుడు ఏదో మాట విసిరినట్టునే విన్నాను. తప్పు. వయసుని బట్టి కానీ పరిస్థితులు బట్టి కానీ నీకు ఆయనకి చాలా తేడా ఉంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎంతో డబ్బు సహాయం చేశాడు ఆయన. నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు నిన్నెంతో ఆదుకున్నాడు ఆయన. కనుక ప్రతి వ్యక్తి స్తుతి మించి, మొన్న మంగాచార్య గారు మాట చెప్పారు, శరీర స్వభావం కలిగిన వ్యక్తులకి పిచ్చి ముదురుతూ ఉంటుందండి. ఏమవుద్ది? పిచ్చి. హల్లెలూయా. శరీర పిచ్చి ముదిరే కొలిది ఆత్మీయంగా నువ్వు 100% సచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు. కనుక ఆ పరిస్థితి ఎవరు రానిచ్చుకోవద్దు. అర్థమైందండి? పనివాడు జీతానికి పాత్రుడు. మర్చిపోకండి, పనివాడు జీతానికి. ఈ మధ్యన అందరూ ఒక రకమైన పరిస్థితి నేర్చుకున్నారండి. హల్లెలూయా. గట్టిగా చెప్తే రేపు నుంచి ఏం చేయడు అంటే ఉచితంగా వచ్చేస్తున్నారు. ఎవడైనా ఏది మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నావో. నేను ఇక్కడ వచ్చే ముందు మా ఇంటికి ఈనాడు పేపర్ వస్తుంది. నేను విశ్వశాంతి అనే స్కూల్ ఒకటి ఉందండి. దాని మేనేజ్మెంట్ వారు ప్రతి సంవత్సరం వాళ్ళు అభివృద్ధి గురించి రాస్తూ ఉంటారు పేపర్లో. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అభివృద్ధి. ఉదయకాలంలో నేను అది చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉందండి పేపర్లో. ప్రతి అభివృద్ధికి అంకిత భావం. అంకిత భావం అంటే ఏంటి చెప్పండి? ప్రతి పరిస్థితిలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే దానికి అంకిత భావం కావాలి. దేనిలోకి నీవు అంకితం అయిపోతావో అది నిన్ను హెచ్చిస్తుంది, లేదా పాతాళానికి తొక్కేస్తుంది. కనుక రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, సోదరి సోదరుడా, ఏ ప్రేరేపణతో మనం మాట్లాడుతున్నాం, ఏ విషయాలు బట్టి నువ్వు మాట్లాడుతున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు?
మాట్లాడాలి, మాట్లాడకుండా భూమి మీద ఎలా బతుకుతాం? కానీ మనం మాట్లాడే ప్రతి మాట నీకు దీవెనకరంగా ఉండాలి. నీకు నీ పిల్లలకి దీవెన రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోకండి. ఎవరము సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోవద్దు. అలాగ వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నష్టము అలాగే వెళ్ళిన వాళ్ళకే, నాకు కాదు. అలాగే వెళ్ళిన వారికే నష్టం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమయంలో సోదరి సోదరులారా, రాత్రి మరి ఉపదేశం వచ్చేటప్పటికి లేట్ అయింది కనుక ఎవరు చెల్లలు మూసేసి నిద్రపోయారు అనుకుంటున్నాను. బాబు, మీరు చెల్లలు మూసేస్తారు, చెల్లలు పగలగొడతారు, లేకపోతే కోపం వస్తే పోయిన ఆదివారం ఎప్పుడు చెప్పాను కదా, ఆడవాళ్ళు కోపం వస్తే తలుపు మీద చూపిస్తారు ప్రతాప్, తలుపులు పగలగొడతారు, మీ చేతులు గిన్నెలు పగలగొడతారు, తాగి టీ కప్పును పగలగొడతారు. అయ్యా, మీరు ఏది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ దినం పగలగొట్టవలసింది ఒకటి ఉంది, మీరు ఆ పని చేయాలి. హల్లెలూయా. ఏంటంటే కఠినమైపోతున్న మీ హృదయాన్ని బద్దలు చేయండి. ఏం చేయాలి? దేవుని మాటకు నీ మనసులో చోటు లేకుండా, ఆశీర్వాదానికి కారణమైన ఏ పరిస్థితి నీలో జరగకుండా, దుష్టుడైన సాతాను చేత నీవు కఠినపరచబడుతున్నావు. చూసావా? ఆ కఠినమైపోయే మనసును బద్దలు కొట్టు. అలా బద్దలు కొట్టుకుంటే ఈరోజు నేను చెప్తున్నాను, నీవు ధన్యుడు. సోదరి నువ్వు ధన్యురాలవుతావు. అహంకారంతోనో గర్వంతోనో లేకపోతే ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటూ పర్వాలేదని అతిశయంతోనో నువ్వేదన్నా విర్రవీగుతూ ఉంటే ఏముందండి వాక్యం? విర్రవీగుతున్న దుష్టత్వమును మాని సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించుడి. సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించండి. అదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మరలా చెప్తున్నాను, అభివృద్ధి వైపు మీ దృష్టి పెట్టకండి. ఎప్పుడూ కృపలో స్థిరపడడానికి అవసరమైన వనరులు సంపాదించుకోండి. అర్థమైందా? ఈ కృపలో ఒక వ్యక్తి స్థిరముగా కడ వరకు అంతము వరకు ఉండాలంటే ఏ వనరులు సంపాదించుకోవాలి మనం? వనరులు అంటే మీకు అర్థమైనయా? వనరులు అంటే మీకు అర్థమైన లేదండి. చూడండి, సముద్రంలో చేపలు బయటికి తేవాలంటే ఏం చేయాలరా జాను? వాతావరణం అది. సముద్రంలో ఉన్న బలమైన చేపలు చిన్న అయినా పెద్ద అయినా ఏ చేపలైనా బయటికి తేవాలంటే వల కావాలి. వలనే వనరులు అంటారు. అలాగే ఒక విశ్వాసి ఆత్మీయంగా స్థిరపడి జీవితంలో ఎప్పుడూ ఓడిపోకుండా, ఎప్పుడూ నష్టపోకుండా, కీడు అనుభవించకుండా, హల్లెలూయా, ఈ కృపలో నిలకడగా స్థిరముగా ఉండి ఆయన రాకడ కొరకు సిద్ధపడే వనరులు, అన్ని వనరుల కంటే ఒక గొప్ప వనరు ఏంటంటే సంపూర్ణ వినయం. ఒకటి సంపూర్ణ వినయం, రెండు సంపూర్ణమైన విధేయత, మూడు నిన్ను నీవు తగ్గించుకొనుట లేక నన్ను నేను తగ్గించుకొనుట. అర్థమైంది లేదు మీకు? హలో, నిన్ను నీవు తగ్గించుకొనుట, నన్ను నేను తగ్గించుకొనుట.
గర్వపు మనసుకు చోటు ఇవ్వకండి. హల్లెలూయా. ఎవరు నిద్రపోవద్దు. నిద్రపోయే దినాల్లో మనం లేం. అన్నీ బాగున్నాయి, పర్వాలేదులే అనుకుంటూ కొనసాగిపోకండి. లోక పరిస్థితుల సంగతి మీకు తెలియదు, నాకు తెలుసు. నాకు తెలుసండి ఎలాగ తికమకలు పెడతాయో. ఇందాకే ఓ పాట పాడారు కదా, విశ్వాస వాడ విశ్వాస. నిజంగా ఆ పాట రాసి పాడిన బిడ్డని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఏసన్న గారి సంఘంలో యేసుదాస్ గారు అంటే ఎవరో పెద్ద అయినా అనుకున్నాను. నేను ఒక కుర్రవాడండి. ఆయన చిన్న కుర్రవాడు, ప్రజెంట్ భూమి మీద లేడు ఆయన. నిజంగా ఆ బిడ్డ యొక్క అంకిత భాగం, ఆ బిడ్డ యొక్క తగ్గింపు, నిజంగా నేను చెప్తున్నాను, ఆ బిడ్డ గ్యారెంటీగా పరలోకంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించడానికి కావలసిన లక్షణములన్నీ ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరొకసారి అందరూ బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. సామెతలు రాత్రి చదివింది చదవండి. 15వ అధ్యాయము 4వ వచనం త్వరగా. సాత్వికమైన నాలుక జీవవృక్షము. అర్థమైంది బాబు, అమ్మా? ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము. జీవవృక్షం. బాగా మనసు పెట్టాలి. నా నాలుక, నా పెదవులు, నా నాలుకను నా పెదవులను దేవుని కంట్రోల్లో ఉంచకుండా సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చిపెడతాడు. చూసారా? ఎవరు? దుష్టుడు. హల్లెలూయా. వాటన్నిటి మీద నేనేం చేయాలి? మాట్లాడే అందరు బిగిసిపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీరు బిగిసిపోకండి. బిగిసిపోయే పరిస్థితికి ఎవ్వరు చోటివ్వద్దు. హల్లెలూయా. మీరు బిగిసిపోవద్దని చెప్తున్నాను. దయించి బాగా వినాలి. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నామండి. అర్థమైంది లేదు మీకు? మనం పూర్వం బ్యాంకులో డబ్బు దాచుకున్న వాళ్ళు ఫస్ట్ మరి బ్యాంకులో వెళ్ళి ఆ ఎస్బీ ఓపెన్ చేస్తారు కదండి. అప్పుడు ఒక సంతకం ఉంటుంది. ఏముంటుంది? నేను మీకు చూసి చెప్తున్నాను. మన దగ్గర పూర్వం ఒక సహోదరి సూర్యకుమార్ గారు ఉండేవారు. కొద్దిగా మెంటల్గా ఉండేది ఆవిడ. గుర్తుందా మీకు? బాగా మనసు పెట్టాలి. ఆమె రాయమండ్రి బొమ్మూరులో వాళ్ళకు ఒక ఇల్లు ఉందండి. అది నేటివ్ అయితే, సొంతూరు అయితే వీరవరం. అలా భర్తది. ఆయన ఏదో మిలిటరీలో పనిచేసేవాడు, చనిపోయారు ఆయన. దాని తర్వాత ఆయన పేరున్న పెన్షను ఈవిడికి రావాలి. హల్లెలూయా. మరి రాయమండ్రి బొమ్మూరులో ఆంధ్ర బ్యాంక్ ఒకటి ఉందండి. మెయిన్ రోడ్డు పక్కన ఉంటుంది అది. హల్లెలూయా. అక్కడ హార్లిక్స్ కంపెనీ ఇవన్నీ ఉంటాయి. ఆ బయట ఒక బ్యాంక్ ఉందన్నమాట. నేను ఈ సహోదరుని తీసుకుని 2-3 సార్లు బ్యాంకు తిరిగాను. ఈలోగా బాగా గమనించాలండి. ఒక వ్యక్తి డబ్బులు తీసుకునే ఫారం ఏమంటారండి? విత్డ్రా ఫారం కదా. ఆ ఫారం మీద సంతకం కొద్ది తేడా వచ్చిందండి. ఆ వ్యక్తి పెట్టిన సంతకం ఏమైందండి?
తేడా వస్తే నీకు బాగా విన్నట్టు ప్రియులారా, ఆయన ఏమంటాడంటే ఇది నీ సంతకం కాదు, నీకు పొమ్మంటున్నాడు ఆయన. బాబో నేనేనండి ఆ వ్యక్తిని, ఫోటోలో కూడా చెప్పి ఫేస్బుక్ ఫోటో ఉందండి, నీది కాదంటాడు ఈయన. ఇలా అవుతూ ఉండడం. కానీ జరిగింది ఏంటంటే కంప్యూటర్ ఉందండి మనం బ్యాంకులో ఏముంది, ఆ కంప్యూటర్లో ఈయన మొదలుపెట్టిన సంతకం కాపాడుతుంది. దానికి కొద్ది తేడా వచ్చిందండి. ఏది తర్వాత చెప్పెట్టిన సంతకం హల్లెలూయా కొద్ది తేడా వచ్చింది. మరి చేయవనుకో ఎందుకో, దాన్ని బట్టి ఏమంటాడు ఈయన, ఆ సంతకానికి తగిన సంతకం కాదు కాబట్టి డబ్బులు ఏమని పొమ్మంటాడు. చాలా జాగ్రత్తగా నేను ఇలాంటి విషయాలు బయట చూస్తున్నప్పుడండి, లోక విషయాల్లోనే ఇంత ఖచ్చితమైతే మరి పరలోక రాజ్యం తీసుకెళ్లే విషయాల్లో మరింత జాగ్రత్త కలిగి ఉండాలి, మరింత ఖచ్చితం కలిగి ఉండాలి, మరింత భయభక్తులు కలిగి ఉండాలి, మరింత వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఏమనుకుంటున్నారండి అసలు నాకు అర్థం కాదు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు, దైవత్వం అంటే ఏమనుకుంటున్నారు? ఇవాళ కొంతమంది ఆడవాళ్ళకి దేవుడు అంటే తమ భర్తలా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే భర్త మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారండి, మాట్లాడరే ప్రేమగా చూస్తారు. కోపం ఉందనుకోండి చెప్పరే, కోపంగా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు దైవజనులు కూడా కొంతమందికి స్త్రీలకు అలాగే కాపాడుతారని పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు దేవుడే, దైవజనుడు దైవజనుడేనమ్మా. సోదరులకు కూడా చెప్తున్నాను, కొద్దిగా ఎక్కడున్నామో చూసుకోండి, ఏ పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోండి. మన ప్రయాణం ఎటువైపు చూసుకో. దేవుడి దయ, దైవజనుడు సలహా, వారి ప్రార్థన లేకుండా భూమి మీద ఏ విశ్వాసి వర్ధిల్లడనే విషయం మర్చిపోకండి. నన్ను బిడ్డ నా దగ్గరికి వస్తే, రాత్రి చెప్పాను కదా, ఒక జానిన బిడ్డ వస్తే యోబు గురించి మాట్లాడుతూ వాక్యం చూపించాను ఆయనకి. హల్లెలూయా. యోబు చేతి సైతానే సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు యోబు చుట్టూ కంచె వేశావు. కంచె ఒకటే కాదు, అతని చేతి పనిని ఎవరో, నీ కష్టం కాదు సోదరుడా, సోదరు, నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ బుద్ధి కుశలత కాదు, దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. యోబు గ్రంథం 1:9-10 ఉందన్నమాట. యోబు దేవుడు ఏం చేశాడు యోబుని? అతను చుట్టూ కంచె వేసావు. ఇది సైతాన్ చెప్తున్నాడు దేవుడికి. ఇంకేం చేస్తున్నావు నువ్వు? ఏమండి, సాతానికి తెలిసిన జ్ఞానం విశ్వాసులకు తెలియదండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన విషయాలు అపవాదికి తెలిసినంతగా ఈ విశ్వాసులు తెలియవు అనుకుంటున్నాను. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి సోదరి సోదరుల. కాబట్టి అతడు నీ యందు దాన్ని బట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు ఎవరు? కానీ ఓ సాతానా, నేను దీవించడం బట్టి కాదు, కానీ నేనెవరినో యోబుకి తెలుసు. నేనెవరినో యోబుకు తెలుసు. నేను ఒక పరిశుద్ధ దేవుణ్ణని యోబుకు తెలుసు. నా సన్నిధిలో ఎంత ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకుని ఎంత వినయ విధేయతలతో ఉంటారో అలాంటి వారికి చుట్టూ దేవుడు కంచి ఉంటుంది, దేవుడి దీవెనలు ఉంటాయి. వారి చేతి పనిని, వారి వ్యాపారం అన్నిటినీ దేవుడు దీవిస్తాడు అనే గ్రహింపు కలిగిన వాడు యోబు. ఓ సోదరి సోదరుడు, ఆ గ్రహింపు నీకుందా? ఇవాళ చికెను, మటను, రొయ్యలు,
ఫిష్, గోంగూర, తోటకూర, అర్థమైందా? మాట్లాడరే, అన్నీ కలిపి అయ్యా మిక్స్డ్ బిర్యానీ అంటున్నాను. ఏం బిర్యానీ అది? ఇదంతా కలిపేసి ఏ బిర్యానీ? మాట్లాడరేవండి. ఇవన్నీ కలిపేసి ఏ బిర్యానీ అయిపోయింది? అది మిక్స్డ్ బిర్యానీ. ఒక ప్లేటు 5,000 రూపాయలు. పర్వాలేదు. ఎందుకని? మాట్లాడరేవండి. అయ్యా బైబిల్ ఉపదేశం మిక్స్డ్ బిర్యానీ లాంటిది కాదు. కొంత కోపం, కొంత బాధ, కొంత అసూయ, కొంత కక్ష, కొంత పగ, కొంత ప్రేమ, కొంత జాలి, కొంత దయ, అన్నీ కలిపేసి బాబు ఒక రాగి పాత్రలో పలావ్ చేస్తారు. అసలు రాగి పాత్రలో వేసారు పలావ్. అలాంటిది కాదండి పరిచర్య. పరిచర్య అలాంటిది కాదమ్మా. నీ నాలుక ఏమై ఉందో చూసుకో. ఏయ్ హల్లెలూయా. మీరు నా మొహం చూడకండి. నా మొహం చూస్తే మీకు ఇంకా 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 బాధ పెరిగిపోయి ఏమైపోవాలో మీకే తెలియదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. బాగా మనసు పెట్టండి సోదరి సోదరులారా. మీ హృదయం వైపు చూసుకోండి. మీరు మీ మనసుల వైపు మీరు చూసుకోండి. మీ హృదయం వైపు మీరు తొంగి చూడండి. ఇందాక చెప్పాను, కోపం వస్తే చాలామంది చేతిలో ఉన్న వస్తువును నేలను వేసుకొని పక్కన కొడేస్తారు. అర్థమైందా? హల్లెలూయా. కానీ ఈ రోజుని మీరు చేయవలసింది ఏంటంటే, హల్లెలూయా, మీ హృదయాన్ని మీరు బద్దలు కొట్టుకోండి. మనిషి కఠిన మనసును బద్దలు కొట్టుకుంటే మెత్తని మాంసపు గుండెని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, కఠినమైన మనసును బద్దలు కొట్టుకునే పని మందే. దేవుడు చేయడు. అది చాలామంది అంటారు అంది దేవుడు చేస్తాడు. నువ్వు అలా కూర్చో. అన్నీ దేవుడే కాదు. హల్లెలూయా. అన్నీ దేవుడు చేతి ఇంతకన్నా మనకెందుకండి? ఇంత ప్రయాసం మాకెందుకు? ఇంత ఉపదేశం చేయవలసిన పని ఏముంది చెప్పండి సోదరి సోదరులారా. మనసు బాగా పెట్టాలి. మనిషి డబ్బుతో, ఆస్తి పాస్తులతో, వెండి బంగారాలతో ఏది సాధించలేడు. దేవుని కృపతోనే ఏదైనా సాధించగలడు. దేవుని కృపతోనే ఏదైనా చేయగలడు. దేవుని కృపనే ముందు ప్రాముఖ్యంగా కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానము లేని గుర్రములాగా, అడవి గాడిదలాగా మాత్రం ఎవరు ఉండకండి సోదరి సోదరుల. ప్రపంచంలో నేను ఒక్కడే అనుకోకు. పనికి మాలిన నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. పనికి మాలిన వాడునైనా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. పనికి మాలిన దానినైనా నన్ను దేవుడు ప్రేమించి కరుణించి నిత్య నాశనంకి వెళ్ళిపోవలసిన నన్ను, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన నన్ను ఆయన మహిమకు వారసురాలుగా చేయడానికి దైవజనుడు నా పక్షాన్ని ప్రయాసపడుతున్నాడని జ్ఞానం కలిగి ఉండి ఈరోజు. అంతే తప్ప అజ్ఞానంగా ఉండకండి. చూడండి, ఇందాక నేను ఉషా గురించి ఎందుకు చెప్పాను? మా కిట్ట మొత్తుంటే ఆవిడ నవ్వు కారణం ఏంటి? ఆవిడకి నా భార్య జ్ఞాపకం వచ్చాను. అయ్యా, ఆ మాట ఎందుకు చెప్పానంటే, మీకు మనలో ప్రభు ఎప్పుడు ఆయన రూపమును చూడాలని ఆశిస్తా ఉన్నాడు.
అర్థమైంది బాబు? చెప్పండి. యేసు ప్రభు వారు దేవుడు ప్రతిరోజు మనలో నుండి ఆయన ఆశించేది ఏంటి చెప్పండి? ఆయన రూపము మనము కలిగి ఉండాలని, అది ఆయన చూడాలని ఆశిస్తున్నాడు. అది జరగాలంటే సోదరి సోదరుడా, నీ కఠిన హృదయాన్ని, నీ కోపం వస్తే నీ చేతిలో ఉన్న వస్తువుని కిందకి ఎలా ఇసిరేస్తావో, బద్దలు కొడతావో, అలాగే నీ కఠిన హృదయాన్ని బద్దలు కొట్టుకుంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలవుతావు. అయ్యా నన్ను చూడండి, మీరు ఎక్కడో పాడేరు, అక్కడే చచ్చిపోతాను అనుకున్నాను నేను తాగి. హల్లెలూయా. ఇలాంటి ఒక ధన్యకరమైన పరిచర్య, ఇలాంటి పరిశుద్ధ దేవునితో ఉన్న అన్యోన్య సహవాసం, పరిశుద్ధ దేవుని గురించినటువంటి ఒక మర్మంతో కూడిన ఉపదేశాలు ఉపదేశిస్తానని కానీ ఎన్నడూ నేను ఊహించలేదు. దేవుడు నన్ను దర్శించినప్పుడు, దేవుడు నన్ను కనికరించినప్పుడు, కఠినమైన నా స్థితిని హల్లెలూయా దేవుడు కృపచేత నేను బద్దలు కొట్టుకుని ఆయన చేతికి అప్పగించుకున్నాను. అప్పుడే కఠినమైన నా మనసు పోయి మెత్తని మాంసం గుండ్లా మారిపోయింది. చూడండి, ఈ మధ్యనే బోన్లెస్ చికెను, బోన్లెస్ మటను, బోన్లెస్ చికెన్ పిక్కల్, బోన్లెస్ చికెన్ మటన్ అంటే పచ్చడే. పచ్చడి అంటే బాగోదని అందరు పిక్కిలి అంటున్నారు. అది ఇంగ్లీష్ పదం అది. హల్లెలూయా. బాగా వినాలి మీరు. అందరూ ఎక్కువ దేనికి ఇష్టపడుతున్నారు? తెలుగు తక్కువతనం. అది బోన్లోనే బలం ఉందండి. హల్లెలూయా. బోన్లోనే బలం ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి అయ్యా, బాగా గమనించండి. కాబట్టి ఈ సమయంలో అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. కొంత నాకు ఆయాసం పెరుగుతూ ఉంది. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. బాబు నా మీద జాలి పడుడు బాబోయ్ అని నా 2 చేతులు జోడించి ఎప్పుడు మిమ్మల్ని వేడుకుంటున్నా ఉన్నా, ఎవరికి మనసులో ఏమి పనిచేస్తో లేదండి. హల్లెలూయా. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ మౌనం నాకు ఒకటి అనిపిస్తుందండి. అంటే మీరేమో అలాగ ఆలోచిస్తారనుకోండి. ఎంత బేగా బయటికి వెళ్ళిపోతే బాగుండరా బాబు, వీడి గొడవ ఉండదు ఇంకా మనకి. నాకు అదే ఆశ ఉందండి. అయ్యా, వెళ్ళే ముందు క్రీస్తు నందు పరిపూర్ణుడుగా మారి వెళ్ళా, లేకపోతే ఎంత బతికిపోతే ఇంటి అంకల్ సావంటారు చూసారా, అలా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రాలు. బాగా మనసు పెట్టండి. సాత్వికమైన నాలుక జీవవృక్షం. హల్లెలూయా. తర్వాత సామెతలు 29-23 చదవండి. సామెతలు 29-23. ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును, వినయ మనస్కుడు ఘనత నొందును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ బుక్లో నిన్న రాత్రి పరిచయం అయిన తర్వాత నేను నా దగ్గర కొంత వేరే బుక్లో దేవుడు నాకు ఇచ్చిన విషయాలు రాశాను. తెల్లారి మన చిరంజీవి వచ్చిన తర్వాత తను బాగా తెలుగు రైటింగ్ బాగుంటుందని నేను రాయించాను. అందులో ఒక వాక్యం నేను రాయమని చెప్పలేదు, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ వాక్యం లేక నేను రాశాను. చూడండి ఇక్కడ, హల్లెలూయా. ముందు రాసింది చిరంజీవి. ఎలా ఉంది? ఆ అక్షరాలు ఎలా ఉన్నాయి? నీట్గా బాగున్నాయి కదా. పక్కన రాసింది అది సామెతలు, ఇది సామెతలే. అది ఎలా చెప్పండి? అలా చదువుతారే వల్ల
రెండోది ఎలా ఉంది? ముందు అక్షరాలకి రెండు అక్షరాలకి ఏమైనా తేడా ఉన్నాయా? చాలా తేడా ఉన్నది. నేను రాసిన సామెతలనే మాట హల్లెలూయా ఉత్తరం వైపు కొంత, పడమటి వైపు కొంత, తూర్పు వైపు కొంత, దక్షిణ వైపు కొంత, రకరకాలకు పాకిపోయి. కానీ చిరంజీవి రాసింది అలాగే ఉండదు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, ప్రభు చేతిలోకి వెళ్ళి ఆయన ద్వారా మలసపడటం వేరే, మనము అయ్యా మలసపడాలనుకుంటే ఇందా చెప్పాను కదా, ఉసాం గారి చెవులకి 2 రీకులు కట్టుకుని కాళ్ళకి ఏమో కాళ్ళకి 70 కేజీలు బరువు ఉండేటువంటి 2 రాళ్ళు కట్టుకున్న హల్లెలూయా ఆవిడి పొడుగు అవదండి. అర్థమైంది లేదా? అలాగే సంజు కూడా అయ్యో పాపం, ఎందుకంటే వాడికి అతికిపోయాము ఎక్కువ. నేను పొడుక్కోవటం, నా భార్య కొత్త కురుసుకోవటం పెట్టి నేను కురుసుగా ఉంటా ట్రై చేయడం, ఆడు ట్రై చేయకూడదు. కురుసుగా ఉంటా ట్రై చేయాలంటే ఏం చేయాలా చెప్పండి? 2 కాళ్ళు నరికేసుకోవాలి. హల్లెలూయా. 2 చేతులు నరికేసుకోవాలి. అర్థమైంది లేదు మీకు? హలో, అలాగా ఎవ్వరూ చేయరండి. అలాగే ఎవ్వరూ చేయరండి సోదరి సోదరులారా. కాబట్టి మనం ఒక విషయాన్ని, సత్యాన్ని సత్యంగా ఒప్పుకోండి బాబు. ఏది లోపల పనిచేస్తుందో దాన్ని బయట పెట్టండి. ఏది నీ అంతరంగంలో నిన్ను సెద తినేస్తున్నట్లుగా, కొరుకు పుండు తినేస్తున్నట్లుగా, క్యాన్సర్ ఏమండి, క్యాన్సర్ జబ్బున్న వ్యక్తికండి ఆ జబ్బు ముదిరే వరకు అది క్యాన్సర్ అనే విషయం అర్థం కాదు ఎవరికని. అయ్యా పూర్వం దినాల్లో మేము సినిమాలు చూసే రోజుల్లో, ఎందుకంటే సినీ రంగంలో మొట్టమొదటగా స్త్రీలు సావిత్రి. ఎవరండి? సావిత్రి పేరు ఎరగని వ్యక్తులు లేరు ప్రపంచం నలుమూల. అయ్యా మంచి నటి, మంచి అందగత్తి అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయినప్పుడు సోదరి సోదరులారా, ఆమె శవాన్ని తీసుకెళ్ళే తోటీలు హాస్పిటల్లో ఉన్న టెచ్చర్లు లాగుతారు కదండి, వాళ్ళు అసహించుకునేలాగా మారిపోయిందండి. బ్లడ్ క్యాన్సర్ పట్టి శిరస నుండి పాదము వరకు శుభ్రంగా కుళ్ళిపోయింది బాడీ. పౌలు గారు చెప్తున్నారు, కొరుకు పుండు ప్రాకునట్లు కొందరి మాటలు ఉన్నవని. గనుక నేను బాగానే ఉన్నాను. ఏమండి, ఎప్పుడు కూడా దయం చెప్తున్నాను. ఇతరుల గురించి ఎక్కువ వాళ్ళ వల్ల ఎలాగవుతుంది, వీళ్ళ వల్ల అలాగవుతుంది, వాళ్ళ వల్ల ఎలాగ అయిపోతుంది అనుకునేటువంటి మనసు మీకుంటే మీరు అసలు లైన్లో లేరు, మీరు ప్రభువులో లేరు, మీరు దుష్టుడి చేతిలో ఉన్నారు. మీరు నువ్వెవరు అమ్మా, నువ్వెవరు అయ్యా తీర్పు తీర్చడానికి? నువ్వెవరు అసలు? నువ్వెవరు? ఎప్పుడో 46 సంవత్సరాల క్రితం స్థాపించబడిన పరిచయం ఇవాళ కొత్తగా నువ్వు వచ్చేదని బాగు చేస్తావా? బాగు చేసే జ్ఞానం ఏదైనా నీకుందా? చెప్పరేవండి. బాగు చేసే జ్ఞానం ఏదైనా నీకుందా? హల్లెలూయా. ఫలించంతే, ఫలించు. మాటలు వద్దు, ఫలించు. హల్లెలూయా. ఏం చేయండి? ఫలించు, కష్టపడు, శ్రమపడు. అంచె దినాల్లో మనుషులు సుఖానుభవకి త్రావిస్తున్నారు, దేవుని కంటే సుఖాన్ని కోరుకుంటున్నారు.
దేవునికంటే వద్దు. కష్టపడు. నేను ఈ మధ్యన మా బాబులు వచ్చాడే వాళ్ళ ప్రార్థనకే ఉన్నావురా బాబు లేసులా. హల్లెలూయా. నిజంగా బిడ్డ రాత్రి పగలు వచ్చి అక్కడ ఎంత పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు సోదరి సోదరులారా. అలాగ అంకిత భావంతో పని చెయ్యండి. వాడికి ఏం డబ్బులతో లేదు, ఊరకే చేస్తున్నాడు. డబ్బులు తీసుకునే విశ్వాసులు చేయని పని డబ్బులు తీసుకునే వాళ్ళు చేస్తున్నారండి. అది ఎక్కడున్నావు? ఎక్కడున్నావు సోదరి సోదరుడా? పాస్టర్ గారు ఇల్లు నాకు స్థలం లేక కానీ నా ఇల్లు నేను సపరేట్గా కట్టుకుని ఎవరైనా మీరు ఇచ్చే డబ్బులతో చర్చి కట్టి చూపించేవాడిని. వాటికి అర్థమవుతుంది మీకు? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడిచ్చే అభివృద్ధి ఒకని చేతి పనిని దేవుడు దీవిస్తేనే తప్ప. చదవడ యోబు గ్రంథం ఇందాక మాట 1:10 చదవండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేస్తేవి కదా. అది నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. బాబు ఇది మర్చిపోకండి సోదరి సోదరులారా. నా చేతి పనిని నా దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి నాకు అభివృద్ధి కలుగుతుంది. అది నువ్వు గుర్తిస్తే నీలో వినయము, విధేయత, తగ్గింపు, నీ పైన నాయకులకు ఉన్న దైవజనుల మీద గౌరవము, మర్యాద, వారి మాటకి గౌరవిస్తాం. ఈ లక్షణాలు వస్తాయి నీకు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈరోజు. హల్లెలూయా. చూడండి, వాతావరణ శాఖ వారు మొన్న ఒక ప్రకటన చేశారు. శుక్రీ శని ఆది ఎన్ని రోజులు? శుక్రీ శని ఆది భయంకరమైన ఎండలు కాస్తాయన్నారు. కాసినయా? మాట్లాడే వల్ల మీకు వినాలి. మీరు దుష్టుడు కుయ్యక్తుల్లో నిడిపించడానికి నేను గట్టిగా ఏదన్నా అయ్యా ఒక వాక్యం అనే కత్తి మీ దగ్గర రాగానే భిక్షపోతాం. ఏంటి లాభం చెప్పు? బిగిసిపోక మెత్తనవ్వండి. దేవునికి స్తోత్రం. మెత్తనవ్వండి. హల్లెలూయా. ఏమవ్వాలి? మెత్తనవ్వండి. అర్థమైంది లేదు మీకు? హల్లెలూయా. మెత్తనవ్వండి. మెత్తనవ్వుతే ఏమవుతుంది చెప్పండి? అలా చూస్తారేవండి. మెత్తనవ్వండి. కఠినానికి చోటు ఇవ్వకండి సోదరి సోదరు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. హల్లెలూయా. సామెతలు 29:23 ఏముంది? ఎవని గర్వము వారిని తగ్గించును, వినయం మనస్కుడు ఘనతనందును. ఆ మాట లేఖనములో నేను చూసినప్పుడు నేనేం చేయాలి చెప్పండి? దేవా, ఒకవేళ నాకు వినయం మనసు కొద్దిగా ఉన్నా దాన్ని బట్టి ఆనందించకుండా, దాన్ని బట్టి సరిపెట్టుకోకుండా, హల్లెలూయా హల్లెలూయా, ఏం చేయాలి చెప్పండి? మాట్లాడరేవండి. దాంతో సరిపెట్టుకోకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నా రక్షకుడు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఎంత వినయము, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో, ఆ దీనత్వం నాకు కావాలి దేవా, ఆ దీనత్వం, ఆ వినయం నాకు కావాలి ప్రభువా అని నిన్ను దేవుడికి అర్పించుకోవయ్యా.
ఇక్కడో మారుమూలన నన్ను దేవుడు తీసుకొచ్చి ఇక్కడికి ఒక ఘనమైన పరిచర్య చేయడానికి. అయ్యా, ఒక ఘనమైన పరిచర్య చేయడానికి, ఉన్న సత్యము ఉన్నట్టుగా బోధించడానికి. ఎందరో అపొస్తలులు ఆభరణాలతో బాప్తిస్మం చెప్పిన వ్యక్తిని ఈ రోజున ఆభరణాలతో బాప్తిసాలు ఇస్తున్నారు. హల్లెలూయా. ఎందువల్ల? దిగారండి, పైమెట్టు నుంచి కింద పెట్టి దిగుతున్నారు, ఎక్కుతూ లేదు. ఈ పరిచర్య ఎక్కించేదే కానీ దించేది కాదు. నేను అన్ని రంగాల్లో నీకు అభివృద్ధినిచ్చేది కానీ తగ్గించేది కాదు. ఎవరికి వారు ఏది చేయకండి. సంజు పొట్టోడు అవటానికి ట్రై చేయకూడదు. ఉషమ్మ, అర్థమైంది మీకు? హల్లెలూయా. కారణం ఏంటి? నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను? అలా దైవభక్తి విషయంలో మన సొంత జ్ఞానం ఏం కలపొద్దు. ఇక్కడ వాక్యము ఏది బోధిస్తుందో అది ఉన్నదా లేదా, అది ఉన్నదా లేదా, దానికి చోటి నీ జీవితంలో. దానికి చోటు ఇవ్వండి. హల్లెలూయా. దానికి చోటు ఇవ్వండి సోదరి సోదరులారా. ప్రతి దేవుని బిడ్డకి కష్టపడే తత్వం కావాలి. ఏ తత్వం అండి? కష్టపడే తత్వం కావాలండి. నేను ఊళ్ళో ఆలయం కట్టాను, నేను అడుసు మోసాను, ఇటుకలు మోసాను. అర్థమైంది మీకు? రెండోది ఇక్కడ ఆలయం కట్టాం, అప్పుడు పనిచేశాను. మా దగ్గర అడప చిరంజీవి అని, అడప బాబ్జీ గారి తమ్ముడు, మంచి పేరున్నటువంటి రచయిత అండి ఆయన. మంచి పేరున్న రచయిత. అప్పటికే అలుదురి గారిని పట్టిన దెయ్యం ఆశ్చర్యకి పరిచర్య ద్వారా నేను వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ దెయ్యం వదిలిపెట్టేసి పోవటం, ఆ ఇంట్లో ఎంతో అద్భుతమైన కార్యాలు జరుగుతూ కళ్ళారా చూసి తాను ఒక గొప్ప రచయితననే విషయం మర్చిపోయండి. మన ఆలయంలో వెనకాల గది ఉంది కదా, పెద్ద గది. అమ్మా హలో, చాలామంది పడుకుంటున్నారు కదా, విశ్రాంతి కొరకు ఉండేవారు కదండి వసమ్మ గారు. ఆ గది కట్టేటప్పుడు అడుసుమట్టి మోసేవాడండి ఆయన. పని పూర్తయ్యేటప్పుడు నాకు బాధ కలిగింది. ఎందుకంటే మెత్తగా ఉండి అడుసుమట్టి మొత్తం ఒంటి మీద పడిపోయింది. హల్లెలూయా. నేను అనేవాడు, బాబు నీకెందుకమ్మా అంటే, ఆయన మంచి పని అనేవాడు. బాబు ఆయన అన్నాడండి, ఆ అబ్బాయి చాలామందికి, అతను రచయితగా చాలామందికి పరిచయం అండి. చాలామంది నెమ్మది లేని వారు ఉత్తరాలు రాస్తే నా కథలు మీకు కొంత ఊరటిస్తాయి, కానీ ఇక్కడ ఎరువులో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఊరటిత్వం కాదు, యథార్థమైన సమాధానము ఆనందము ఇచ్చే జీవితం ఎక్కడుందో మీకు జీవిస్తాడని చెప్పేసి. హల్లెలూయా. ఆయన ఇక్కడ అనేకులు రమ్మని వాడు అండి. ఆ రోజుల్లో ఎంతోమందిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు సోదరి సోదరులారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాత్వికమైన నాలుక జీవవృక్షం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో భూమి మీద జీవవృక్షముగానే బతికాడు. ఆయన మహావృక్షము. ఆ తర్వాత ఆయన ద్వారా రక్షించబడిన నీవు నేను ఎవరువండి? చిన్న చిన్న జీవవృక్షాలం. దేవునికి స్తోత్రం. మనం ఎవరు చెప్పండి ప్రియులారా? చిన్న చిన్న జీవవృక్షాలు. కాబట్టి ఈ జీవవృక్షం అనేది నోరిప్పిన, చెయ్యిప్పిన, నడిచిన, ప్రవర్తించిన, ఏది చేసిన ఏం చేసి చెప్పండి, జీవం అనే ఫలాలే ఫలిస్తుంది. హల్లెలూయా. జీవం అనే ఫలాలు నువ్వు ఫలించాలంటే, క్రీస్తు జీవము నీలో నిలిచి ఉండాలంటే సోదరి సోదరుడా ఏం కావాలి మనకి?
ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి మనకి? హల్లెలూయా! ఏం కావాలి మనకి? క్రీస్తు యేసు ప్రభుకున్న సాత్వికం కావాలి. యేసు దేవుడు తన కుమారుడైన యేసయ్యను శరీరధారిగా వచ్చినప్పుడు అంత గొప్ప జీవవృక్షంగా ఆయన అవటానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. అది శ్రమ కలిగిందనో కష్టం కలిగిందనో నోటుకు వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడకూడదు, ఏదో మాట్లాడకూడదండి. శ్రమల ద్వారా ఎవరు విధేయత నేర్చుకుంటారో హల్లెలూయా, వారిని దేవుడు హల్లెలూయా గొప్ప జీవవృక్షముగా చేస్తాడు. ఆ జీవవృక్షంగా విశ్వాసి అనేక మంది నాశన మార్గంలో తప్పించి పరలోక రాజ్యంలోకి మార్గంలోకి నడిపిస్తారండి. ఆ పని చేయండి, అది ఆ ఫలం ఫలించండి. అంతే తప్ప లాల వల్ల పని పాడైపోతుంది, వీళ్ళ వల్ల అదే పాడైపోతుంది, లాల వల్ల సేవ పోయి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మాటలు ఇరవ పరిచయలో ఉండకూడదు. ఉంటే మాత్రం దేవుడి దగ్గర ప్రతి వ్యక్తి నిలబడి లెక్క అప్పగించాలి. చాలామందికి ఏ భయము లేదండి. నా గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి పాస్టర్ గారు కోపం ఎక్కువ. నిన్న కాక మొన్న ఎక్కడి నుంచో వచ్చి నీవు ఆయన కోపం ఎక్కువ, నీకు తెలుసా? ఆయన కోపం ఎక్కువైతే నువ్వు ఉంటావు ఇక్కడ. ఎంత దౌర్భాగ్యమైన బుద్ధయ్యా! ఒక అభిషక్తిని గురించి ఏం తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు? ఏం తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు? సోదరి సోదరుడా, నీ నాలుక నీ పెదవులు నీ స్వాధీనంలో ఉంచుకుంటాం అలవర్చుకో. రాత్రి విన్నారు కదా, మా పెదవులు మాయి. చదవండి, వాక్యంలో లేదా? కీర్తన 12:4 త్వరగా. మా పెదవులు మావి, మా పెదవులు మావి, మా నాలుకల చేత మేము సాధించదము. మా పెదవులు మావి అయ్యా, మాకు మా పెదవులు మాయి, మా నాలుక చేత మేము సాధించదము. నువ్వేమి సాధించలేవు, నువ్వు అనుకుంటున్నావు అంతే. నా దేవుడి దయ కనికరము లేకుండా, ఆయన కృపాహస్తము నీకు తోడుగా లేకుండా నువ్వేమీ సాధించలేవు. నేను శంకుస్థాపన రోజున చాలామంది అంజన్లు పిలిచానండి. చాలా మంచి పని చేశాను, దేవునికి స్తోత్రం. ఎప్పుడు అలా జరగలేదు. ఈ మధ్యన ఒక ఆయన, నేను మా అబ్బాయి గేటు తాళం వేసుకుని బయటకు వచ్చేస్తున్నాం, గేటు దగ్గర ఉన్నాం. వెళ్తూ బండి వెళ్తూ మా దగ్గర ఆగి ఆయన ఒక మాట అన్నారు. ఏమండి, మీరు చేసే ఈ పని ఏంటది? మీరు చేసే ఈ పని ఈ పని ఆగదు, దేవుని కృపచేత ఈ పని జరిగిపోద్ది, దేవుని కృపచేత జరిగిపోద్ది అని ఒక 5-6 సార్లు అన్నాడండి. ఎవరు ఇంతకన్నా? ఆయన అన్యుడు. హల్లెలూయా! అన్యుడండి ఆయన. కొందరేమో ఎలా వద్దో చూద్దాం అనుకునేవారు ఉన్నారు. అన్యుడండి. ఇది ఆగదండి. జనరల్గా అలాంటి వాళ్ళు మీ దేవుడు అంటారండి. మీ దేవుడు అనలేదు ఆయన. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను శంకుస్థాపన రోజున నేను పలికిన ప్రతి మాట వాళ్ళు విన్నారండి. దీనికి అవసరమైన డబ్బు నా దగ్గర లేదు, కానీ దాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన కృప అనే మాట నేను వాడాను. నిజంగా తిరిగి ఆ సోదరుడు ఆ మాట అలా అంటున్నప్పుడు నాకున్న ఆనందం ఎంత అంతా కాదు. హల్లెలూయా! రంసోడవరంలో టేక్ చెట్ల గురించి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర అక్కడ అనుమతి అవ్వాలి. ముందు శ్రావణి ఆదిత్యలు వచ్చారు, తర్వాత నేను వెళ్ళాను. మా పాస్టర్ గారు వచ్చారని కానీ ప్రజలాడు అన్నాడు ఆయన.
ఆయన ముందు కర్రల పని చేయకపోని కానీ ఆ మాట నాకు చాలా ఆనందాన్ని కలుగు చేసింది. నేను మన శ్రావణి చెప్తాను, మళ్ళీ వెళ్తే ఈ మాట చెప్పమ్మా అని ఆయనకి. మళ్ళీ నేను దేవుడి చిత్తమైన దాని దగ్గరికి వెళ్తాం జరిగితే నేను చెప్తాను, అయ్యా మీరు పని చేసినా చేయకపోయి నేను ఆనందిస్తాను. అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఏంటంటే మీరు ప్రజలు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుండా మీరు ఏం చేశారు? అయ్యా ఇవాళ చెప్పపోయిన రేపైనా, రేపు చెప్పపోయిన ఎల్లుండైనా ప్రపంచంలో అందరూ అదే చేయాలని ఆయన ఎదుట అన్ని మోకాళ్ళు మోకరించాలి. నోటితో ప్రభువుని యేసే దేవుడిని ఒప్పుకోవాలి. ఇంకా తప్పించుకునేది ఏది లేదు సోదరుడా. కాబట్టి ఇక్కడ త్వరగా మీరు కొన్ని మాటలు వినండి. సాత్వికమైన నాలుక, సాత్వికమైన మనసు అనగా నిన్ను నువ్వు అనుసుకుని నిన్ను నువ్వు తగ్గించుకునే బ్రతుకు క్రీస్తు యేసుకు సంబంధించింది. అది ప్రభు సన్నిధిలో ఎవరు విరిగి నలిగని స్థితి ఉంటారో వారికే దేవుడిస్తాడు. ఇది అది లేని వారికి దొరకదు. అది లేని వారికి దొరకదు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకండి? కాబట్టి ఈ సమయంలో బాగా మనసు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. రాత్రి విషయాలే మరలా నేను మీకు బోధిస్తున్నాను, ఎందుకంటే టైం ఎక్కువైంది. నాకు తెలుసు 90 మందో ఎంతమందో సెల్లు ఓపెన్ చేశారు. ఆ సెల్లు కూడా మీ దగ్గర పెట్టుకుని బాబు మీరు ఎలా ఊగుతారు నాకు తెలుసు కనుక మీరు ఎలా ఊగినా ఇక్కడ ఊగితే ఊరుకోండి. నేను అర్థమైందా? ఈ వారం ప్యాన్లు ఆపేస్తాను, వచ్చే వారం కుర్చీలు తీసేసి బాబు బరకాలు కొన్ని దగ్గర కింద కూర్చోబెడతాను. హల్లెలూయా. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఒక 2 వాక్యాలు త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5 నుండి 10 వరకు త్వరగా చదవాలి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. అయ్యా ఇగో మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కొన్ని విషయాలు మీరు చదివితే 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో అపవాది భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. ఎప్పుడు? ఆ టైంలో వాడు నోరు ఏదండి, వాడు నోరుందో చూసారా? ఎవరి నోరు? అపవాది నోరు ఏది మాట్లాడిందో మీరు ఈ రోజున కొద్ది గ్రహించి వెళ్ళాలనేదే నా ఆశ. ఎందుకంటే ఆ నోరులాగే మన నోరులు అయిపోయినాయి అనుకోండి. అర్థమైంది బాబు? హల్లెలూయా. ఆ నోరులాగే మన నోరులు కూడా తయారైపోతే మరి దాని తర్వాత కలిగే ఫలితాలు ఏంటో చూసుకోవాలి. మీరు అనుకున్నంత ఈజీగా ఏదీ లేదండి. మీరు అనుకున్నంత ఈజీగా మీ ప్రయాణము ముందుకు కొనసాగదు. నువ్వెంత దేవుడికి దగ్గరగా ఉంటావో, దేవునితో ఎంత ఐక్యత కలిగి ఉంటావో, అభిషక్తులతో ఎలాంటి మంచి మనసు కలిగి ఉంటావో, అప్పుడే నీ దీవెనలు, నీ హెచ్చింపులు, నీ ఆశీర్వాదాలు నీ కూడా ఉంటాయి. దానికి వ్యతిరేకమైన దానికి కానీ చోటిస్తే ఎవరికి నువ్వు అప్పగించబడతావో చూసుకో. చదువు. మరియు ప్రకటన డంబపు మాటలను దేవదూషణలను పలుకొక నోరు దానికి ఇయ్యబడెను. ఏమంటే అర్థమైంది మీకు? దేనికి? మీరు 13వ అధ్యాయం మొదటి వచనం చదువునైనా. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద
10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నాలుగో వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. అర్థమైందా? ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఈ ఘటసర్పం అనే సాతానుకి నమస్కారం చేసి, అసలు ఈయన జయించే వ్యక్తి ఉన్నాడా భూమి మీద? ఎవరైనా ఇతనికి సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? చాలామంది పాపం దేవుణ్ణి వదిలేసి మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు. మనుషుల ఆలోచనలు, మనుషుల జ్ఞానంతో ఏదో చేసేయాలి, ఏదో సంపాదించేయాలి, ఏదో నా పగ సాధించేయాలి. ఏమి సాధిస్తావమ్మా? ఏమి సాధిస్తావయ్యా? నువ్వేమన్నా దేవుడువా? నాకు అర్థం కాదు ఏమన్నా సాధించడానికి. మాట్లాడరేవండి. ఒక మాట మీకు నేను చెప్తున్నాను, దేవా నాకు సాత్వికమైన నాలుక మన కన్నీరు కాదు. ఏదో మాట్లాడకండి. మీకు ఒక వాక్యం చూపిస్తాను నేను. యోధా పత్రిక 9వ వచనం చదవండి త్వరగా. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అటువలే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు ఇగో మహాత్ములను యోధా 1:7 నుంచి ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయ్యా, మహాత్ములనే మాటకు అర్థమేంటి చెప్పండి? ఎవరు భూమి మీద మహాత్ములు? ఎవరికి దైవత్వం ఉన్నదో, ఎవరు జీవము గల దేవుని మార్గంలో నడిపించే బోధిస్తున్నారు, వారు దేవుని దృష్టిలో దేవుడు ఏం చూస్తున్నాడు? వారు మహాత్ములు, పెద్దవారు. ఇలాంటి వారిని ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడవద్దని అది చెప్పుతూ, మోషే శరీరంను గూర్చి మిఖాయేలు, ఎవరి శరీరాన్ని గూర్చి? మిఖాయేలు సాతానుతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? ప్రభువు నిన్ను నేను హల్లెలూయా, ప్రభువు నిన్ను గద్దించునుగాక. అది వేరొక మాట పలకలేదండి. మనమైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మీరేటి నేనేటి అందరం కూడా. వేరే ఏ మాట పలకలేదు. కాబట్టి ఈ సమయంలో మీరు వినాలి. మన నోటుకు వచ్చే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు తెలుసుకోవటానికి నేను మీ ముందు వచ్చి నిలబడ్డాను. హల్లెలూయా. ఏముంది ఇక్కడ 5వ వచనంలో? ఈ సంగతులన్నీ మీరు ముందట ప్రకటన డంబపు మాటలు దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. ఎవరికి? మహాకట సర్పానికి ఇయ్యబడిననే మాటకు అర్థం ఏంటండి? ఇయ్యబడినంటే అర్థం ఏంటి? ఎవరో ఒక వ్యక్తి, ఒక అధికారి అధికారం ఇస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, దానియేలు గ్రంథము 7:8 చదవండి.
త్వరగా. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఆ. ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. ఆ. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఆ. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. అదే గర్వముగా మాటలాడు నోరు. బాబు, అమ్మ, అయ్యా, ఈ అంచె దినాల్లో ప్రతి నోరు గర్వంగానే మాట్లాడతాం, డంబముగా మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైందా? గర్వము, డంబము. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. గర్వము కానీ, డంబపు మాటలు కానీ, హెచ్చింపు మాటలు కానీ, పెద్దవారిని గౌరవించలేని స్వభావం కానీ ఏదైనా ఉంటే ఆ ఉన్న కఠినమైన స్థితిని పగలగొట్టండి. చేతిలో వస్తువులు నేలలేసి కొట్టేస్తే దరిద్రం పోయింది అనుకోకండి. అక్కడే దరిద్రం వచ్చింది నీకు, అక్కడే దరిద్రం బయలుదేరిందమ్మా నీ బతుకులో. సోదరి, సోదరుడా, నీ నష్టానికి, నీ కష్టానికి అదే హేతు అవుతున్న విషయం మర్చిపోకు, అదే కారణం అవుతున్న విషయం మర్చిపోకు. కఠిన హృదయాలు పగలగొట్టండి, కఠిన మనసులు పగలగొట్టండి. దీవించే దేవుడిని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపాస్తము ఎవరికి తోడుగా ఉంటే వారు సాధించలేనిది ఏదీ లేదండి భూమి మీద. వారు ఏదైనా సాధిస్తారు, ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళాలంటే ఏముండాలి? దేవుని యందు భయభక్తులు, దైవజనులను సన్మానించే మనసు, గౌరవించే మనసు. బైబిల్లో అనేక మంది విశ్వాసులు, దావీదు మొదలుకొని ఎందరో, దావీదుకి నాతాను ప్రవక్త కథ చెప్పాడు. దానికి దావీదు గారికి కోపం వచ్చేసి బీపీ పెరిగిపోయి, అట్టి దుర్మార్గుడు నా రాజ్యములో ఉండకూడదు, అటు సావాలి అన్న మాట వచ్చిన తర్వాత దావీదు, నాతాను ప్రవక్త ఏమన్నాడు? రాజా, ఆ మనుష్యుడవు నీవే. ఇప్పుడున్న దావీదులైతే నాతాను ప్రవక్తని వెంటనే చంపించేస్తారండి. ఇది రాజైనా దావీదుకి పాపం చేశాడు కానీ సాత్వికమైన మనసు గలవాడు. తన్ను తాను దేవుని ఎదుట, ఆయన సేవకులు ఎదుట తన్ను తాను తగ్గించుకుని కృపా భాగ్యము కలిగిన వాడండి. అందుకే ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని గొప్ప దీవెనలు, ఆశీర్వాదములన్నీ కూడా దావీదుకే వచ్చినవి. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. కాబట్టి గర్వముగా మాట్లాడు నోరు, డంబముగా మాట్లాడు నోరు ఘట సర్పానికి ఇవ్వబడింది. ఇప్పుడు అది త్వరలో జరగబోతుంది భూమి మీద. ఆ ఘట సర్పం అనే సాతానికి ఎవరైనా సోటిస్తే, ఈ రోజున చెప్తున్నాను బాబుగా, మీ ఇష్ట ప్రకారంగా మీరు తిరగటానికి ఏం లేదండి. చాలామంది వయసులో ఉన్న ఆడపిల్లలు, అమ్మ మీ ఇంటికి వెళ్ళి వస్తాను, తల్లిదండ్రులన్నీ గాడిదలు వాళ్ళిద్దరు, అమ్మ మీ ఇంటికి ఒంటరిగా వెళ్తావేటే గాడిదని చెప్పేసి లాగి పెట్టి కొట్టి నువ్వు ఇంట్లోకి వచ్చే బెటర్, వెళ్ళరా అమ్మ. ఏమంటారమ్మా? వెళ్ళరా అమ్మ. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. అందరికీ స్వేచ్ఛ కావాలి. ఇదేదో పెద్ద బంధకం అనుకుంటున్నారు ఏవో పరిచర్య. కొంతమంది ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు వెళ్ళేవారు బాబా పరిచర్యకి, మనం వెళ్ళక నుండి ఏ కూడా లేకపోను. ఆహా, ఎంతటి జ్ఞానం పెరిగిపోయిందండి మనకి, ఎంతటి తెలివి పెరిగిపోతుంది సోదరి సోదరుడా.
అర్థమైంది మీకు? డంబపు మాటలు, గర్వపు మాటలు క్రీస్తులో లేవు. క్రీస్తులో లేనివి క్రీస్తు సంబంధంలో కూడా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి మీరు. చూడండి, కొన్ని వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలు ఫలాలు పండి కిందడిపోతాయి. భూమిలోకి వెళ్ళి ఏం చేస్తాయి చెప్పండి? అది మళ్ళా వృక్షాలుగా లేగుతాయి. అది క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. గర్వము, అహంకారము, హెచ్చింపు. ఎందుకంటే నేను మొట్టమొదట ఆలయం కట్టినప్పుడు దైవజన్ వర్గీస్ గారు ఒక బుక్ ఒకటి సందాలకి పుస్తకాలు ప్రింట్ చేయమని చెప్తే చేయించాను. నాకు చాలా ప్రాంతాలు తిరిగాను నేను. పెద్ద పెద్ద భక్తులుగా పేర్లు ఉన్నాయండి వాళ్ళకి. కానీ ఆ భక్తులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు మోటి మాటలు, వారి ప్రవర్తన బట్టి నేను ఏడ్చానండి. ఏడ్చాను సోదరి సోదరులారా. చిన్న ప్రయాసపడలేదు ఈ క్రీస్తుదాస్. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండండి. ఎదుటివాని ఎదుట దీన మనిషి అనే వస్త్రం ధరించుకుని, లేకపోతే డంబపు మాటలతోనూ గర్వపు మాటలతో ఉన్న ఒక మహావృక్షం, ఒక మహామృగమనే ఒక సైతాను ఉన్నాడు ఈ భూమి మీద. వాడు నీ నోరుని స్వాధీనం చేసుకుంటాడు, నీ పెదవులను స్వాధీనం చేసుకుంటాడు, నీ మనసును స్వాధీనం చేసుకుంటాడు. వాడు స్వాధీనంలోకి వెళ్ళిన తర్వాత నీవు మాట్లాడే ఏ మాట అయినా, నువ్వు ఫలించే ఏ ఫలమైనా నీ కీడుకు నీ మాటే కారణం అవుతుందనే విషయాన్ని ఈరోజు గుర్తించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మిమ్మల్ని ప్రతిమాలుతూ వేడుకుంటున్నాను. సోదరి సోదరులారా, నా రెండు చేతులు జోడించి. సాతానికి చోటిచ్చిన వాళ్ళకి నేను క్షమించమన్న బాధే. అలాగనకండి బాబా అంటారు. ఏంటో మరిది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. డంబపు మాటలు, గర్వపు మాటలు. ఏమ్మా నీ నోరు దేనికి పనిచేస్తుంది? పొద్దున్నలాగానే బెట్ట కాపీ తాగుతున్నాం కదా. ఏ కాపీ? హలో, దేవదోషం చేయడానికి పనిచేస్తుందా? అభిషక్తుని ఎదిరించడానికి నీ పెదవులు, నాలుక పనిచేస్తున్నాయా? నీ నాలుక నీ స్వాధీనం ఉందా? నీ పెదవులు క్రీస్తు స్వాధీనంలో ఉన్నవా? నీ మనసు క్రీస్తులో ఉందా? ఏదో తోసింది చేయకండి, తోసింది మాట్లాడకండి. దేవుని కృపా హస్తం ఒకటి తోడై ఉంటేనే దీవెనను. యోబు చుట్టూ దేవుడు కంచేసి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాతాను చెప్తున్నాడండి. యోబు అనేటువంటి ఒక మనుషుణ్ణి తూర్పు దేశంలో అతని కంటే గొప్పవాడు లేడని రాయబడింది బైబిల్. అంత గొప్పవాడికి అవటానికి మూలం ఏదో దెయ్యం చెప్తుంది. అయ్యా, దెయ్యం చెప్తుంది. సోదరి సోదరుడా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు, ఇంకో మాట త్వరగా, ప్రకటన 18:4 త్వరగా. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. హల్లెలూయా. నా ప్రజలారా, నేను ఏర్పరచుకున్న నా జనులారా, అపవాది పాపములలో దేనిలో మీరు పాలువారు కాకున్నట్లు దాని పాపములను విడిచి నా యొద్దకు రండి. ఎందుకని? దానికి తీర్పు తీర్చబడుతుంది. ఎక్కువ రోజులు డంబపు మాటలు పలకలేదు, ఎక్కువ రోజు గర్వపు మాటలు పలకలేదు. నరకాగ్నికి దగ్గరగా వెళ్తుంది. ఎవరో? అపవాది. కాబట్టి దాని క్రియల్లో నుండి, దాని మనసు నుండి, దాని ఫలాల నుండి మీరు దూరంగా రండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి.
అందరూ మోకరించండి, నేనే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ఈ సమయంలో మోకరించక్కర్లేదు, నిలబడండి, స్థలం లేదు, కూర్చోండి. మీరు మీ ఇష్టం, మీరు ఏం చేస్తే చేయండి. కానీ ఒక మాట మాత్రం మీరు గమనించాలి. నేను ఈ పగటకాల సమయంలో సోదరి సోదరుడా, సాత్వికమైన నాలుక జీవవృక్షం. సాత్వికమైన నాలుక జీవవృక్షం. హల్లెలూయా. సాత్వికమైన నాలుక జీవవృక్షం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దానిలో కుటిలత ఉన్న ఎడల, చదువుబాబది, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. అయ్యా, సాత్వికమైన నాలుక జీవవృక్షం. అందులో ఏముండొద్దు? కుటిలత, కోపము, పగ, కక్ష, ఈర్ష, ద్వేషం, పగ సాధింపండి. కొంతమంది పాపం ఎందుకో నాకు అర్థం కాదు. పగ సాధింపు. ఏమి సాధిస్తావమ్మా? ఏమి సాధించగలవు? నా దేవుని కరుణాహస్తం, నా దేవుని సహాయం చేయ హస్తం నీకు తోడుగా లేకపోతే నువ్వేమి సాధించగలవు? ఏమి సంపాదించగలవు? చెప్పండి బాబు, సోదరి సోదరులారా. హల్లెలూయా. అలా సాధిస్తామనుకున్న వాళ్ళకి వాళ్ళు కొత్తగానే, నాకు పాత ఎవరు ఏది సాధించలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీయో సాధించలేరు. కాబట్టి సోదరి సోదరులారా, ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమి చేయాలి నేరం అనే విషయం గుర్తించి ప్రభువుకి మన హృదయాలు తెరిద్దాం. కఠినమైనటువంటి మన మనసు నుండి కఠిన మనసులను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా వెళదాం. ఆయన పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేరుద్దాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దానిబాబు వచ్చే ప్రార్థన చేస్తారు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, మరి పునాది పని బేగా అయ్యేలాగా, మరి ఇక వర్షాకాలం దగ్గర పడుతుంది. ఈ నెల 8వ తారీఖు నుంచి మనకి ఋతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లోనే భూమిలో వేయబడిసిన బేసులు వేయబెట్టడానికి పని త్వరగా జరగటానికి దేవుడు కృప చేసేలాగా అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడిని శరీరరీతిగా ఉన్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నా మనసుకి మీకు చేతనైతే విశ్రాంతినివ్వండి. ఒక రాత్రి చెప్పాను, బాబు మీరు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారని ఒక మాట పలికితే నేను ఆనందిస్తానండి. అలా పలకటానికి కూడా ఎవరు ఇష్టపడతలేదు. ఒకప్పుడు నా అవసరం చాలామందికి ఉంది, అర్థమైందండి. ఒకప్పుడు నా అవసరత చాలామందికి ఉంది, ఇప్పుడు వారికి అక్కర్లేదు. బలత్కారంగా నా అవసరత మీరు తీసుకోమని చెప్తూ లేదు. కానీ ఒక దైవజనుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటే మనకు మీలో ఆ పని చేయండి, మీరు ధన్యులవుతారు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు దేవునికి అప్పగించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాబు, ప్రతి పరిస్థితి మన ఫలాలే మనం ఎవరో రుజువు చేస్తూ ఉంటాయి. ఏంటండి, మన ఫలాలే మనం ఎవరో రుజువు చేస్తూ ఉంటాయి. ఎక్కడో చిన్న లోపం ఉంటుందండి. అర్థమైంది మీకు?
మొన్న మేము జనరేటర్ ఇక్కడ ఆ కాకి నుంచి వచ్చే శివ ఇప్పాడు ఆడికి మెకానికరు, ఏ బిగింపులు ఎక్కడ తేడా వచ్చింది ఏదో అయింది. నిన్న రాత్రి జనరేటర్ అయితే ఎప్పుడు లేనంత భయంకరమైన శబ్దం, ఓ పక్క లారీల శబ్దాలు, ఓ పక్కన జనరేటర్ శబ్దం. అప్పుడే మీకు వర్తమానం వచ్చింది. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. కనుక కొంత రిపేర్ ఏదైనా ఉంటే రిపేర్ చేసుకుని బాగుపడదాం. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో కానీ శరీర జీవితంలో కానీ ఎక్కడైనా చిన్న రిపేర్ ఉన్న పెద్ద రిపేర్ ఉన్న, చిన్న రిపేర్ని ఏం చేయాలండి? ముందే అప్పుడే చేసేస్తే పెద్ద రిపేర్ రాదు. చిన్న రిపేర్ దగ్గర నిర్లక్ష్య పెడితే ఆ రిపేర్ ఏమైపోతుంది చెప్పండి? అది పెద్దదిగా మారిపోద్ది. జీవిత గమ్యం యాత్ర సాగదు. యాత్ర ముందుకు వెళ్దాం, అక్కడ సతకలు పడతాం. ఆ సతకలు పడినప్పుడు అప్పుడు అర్థమవుద్ది నీకు. అప్పుడు అర్థమైతే ప్రయోజనుడే. దానికి ముందుగానే మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. ఏమండి, ప్రతి బిడ్డకి విశ్వాసకండి త్యాగం ఉండాలయ్యా, త్యాగం ఉండాలి. నేను 2 ఆలయాలు కట్టాను, డబ్బుతో కట్టలేదు. శ్రమదానం, శ్రమదానం, శ్రమదానం. ఎంత శ్రమ పడ్డాను. గమేళాలతో ఇసుక మోసాను, మట్టి మోసాను. మామూలుగా కాదండి, మామూలుగా కాదు నా ప్రియులారు. ఇప్పటికి మరి నాకు ఓపిక లేక కానీ ఎవరైనా సోమరుగా పని చేస్తే ఆ పని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. దేవునికి స్తోత్రాలు. అర్థమైందండి బాబు. మంకుతులో మేస్త్రి గారు ఉండేవారు. పాతాళం కట్టేటప్పుడు కాంట్రాక్ట్ అడిగాడు ఆయన ఎక్కువ అడిగాడు, నేను తక్కువ ఇస్తాను. తక్కువ అంటే ఆయన ఒప్పుకోలేదండి. 1600 అడిగాడు ఆయన, 1200 ఇస్తా అన్నాను, ఆయన ఒప్పుకోలేదండి. మొత్తం ఆలయం పునాది మీద నుంచి ఇటుకి ప్లాస్టింగ్లు, బయట లోపల మట్టి ప్లాస్టింగ్ చేశారు ఆడవాళ్ళు. పెంకు నేతతో సైతంగా 800కి అయిపోయిందండి. ఆఖరిగా ఆయన మాట అన్నాడండి, బాబు మీలా పని చేయితే హల్లెలూయా, మీకులాగా పని చేయిస్తే ఇక మేస్తులకు ఎక్కువ రోజులు పనులు ఉండవని చెప్పాడు ఆయన. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చేసేది దేవుడి పని. యెహోవా కార్యమును ఎవరు అశ్రద్ధగా చేయకండి, శ్రద్ధగా చేయండి. దేనికైనా శ్రద్ధ ముందు వహించండి. భయభక్తులు కలిగి ఉండండి. అంకిత భావం, సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉండండి. అది మీకు మీ పిల్లలకి ఎంతో క్షేమము, ఎంతో క్షేమం, ఎంతో క్షేమం. ఈ పరిచర్య ఎవరికి కీడు చేయలేదు, నాకు తెలుసు. మేలే చేశాను, మేలే చేశానండి. ఇప్పటికీ మేలే చేస్తున్నాను. కుమార్ గారికి, శిరీషాకి, వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. ముందు అందరినీ కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ తర్వాత రాజ్బాబు గారు, సోదరుడు రాజ్బాబు డిఎస్పీ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మరి అక్కడ వార్డులో ఉన్న అక్కడ ఏఎస్గా వచ్చిన ఎస్సీ గారు ఆయన దగ్గర పనిచేశాడు మా సార్ అని చెప్పేసి అనగానే, ఆ తర్వాత కుమార్ గారిని, శిరీషాల తల్లి గారిని, నల్లి గారిని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. బిడ్డ శిరీషాని రాయమండ్రి తీసుకెళ్ళారు. అందరూ వెళ్ళిపోయారు. 2 అయిందండి. నేను అపోలో హాస్పిటల్ దగ్గర బయట కూర్చున్నాను. దానికి గంట ముందు రాజుబాబు గారు వెళ్ళిపోయి దగ్గర చిత్రాలు దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి నన్ను చూసి, ఏమండి ఇక్కడ నుంచి వెళ్ళరా మీరు ఇంటికన్నా అడిగారు. నన్ను వెళ్తాను సార్ అన్నాను. ఆయన మాట అన్నారు, బాబు మీరు చేయవలసిన బాధ్యత కంటే ఎక్కువ చేశారు, ఇక్కడ ఎందుకేం చేస్తారు, ఇంటికి వెళ్ళి కొద్ది విశ్రాంతి తీసుకుంటే మీకు మంచిది కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తిని నేను ప్రేమించింది ఆ రీతిగా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నిష్కపటమైన సహోదరు ప్రేమ ఒక్కటే పరిశుద్ధుల్ని దేవుని రాజ్యంలో తీసుకెళ్తారు. అది లేకపోతే అందులో కపటంగానే ఉంటే తప్పకుండా ఓడిపోతాం.
కపటము, గర్వపు మాటలు. హల్లెలూయా. ఏమండి? సాత్వికమైన నాలుక జీవవృక్షం. సాత్వికమైన నాలుకిమ్మని, తగ్గింపు మనసిమ్మని దేవుడి దగ్గర కన్నీరు కారుతాం. అలాగ ఆయన కృపలో దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించునుగాక. అందరూ మరొకసారి నిన్న రాత్రి దినం కూడా బలహీనుండి అనుభవం చేసి ఇచ్చిన వర్తమానం అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మీకు తండ్రివైన దేవ, కుమారుడైన యేసయ్య, ప్రియ పరిశుద్ధాత్ముడా, నీకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, నమ్మదగిన దేవ, జీవాధిపతివైన మా తండ్రి, మా రక్షణ కేడుమై ఉన్న మా ప్రభానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నాయన 6వ మాసంలో మొదటి పునరుత్థాన దినమున మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలవబెట్టి సమావేశపరిచి మాతో మాట్లాడుచున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాలుక ఏమై ఉండాలో ప్రభా, మా స్థితి ఏమై ఉండాలో మాతో మాట్లాడుచున్న మా దేవానికి వందనాలు. సాత్వికమైన నాలుక జీవవృక్షమై ఉంటుందని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. మీరు భూమి మీద మానవ రూపములో జీవించిన దినాల్లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ స్వారూప్యంలోనికి మేమందరం మలచబడాలని మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా నాలుక డంబపు మాటలు మాట్లాడేదిగా కానీ, గర్వపు మాటలు మాట్లాడేదిగా కానీ, అయా అహంకారముతోనూ హెచ్చింపుతో మాట్లాడే మాటలు కానీ మా నోట ఉండకూడదని మీరు మాట్లాడుచున్నారు. పరిశుద్ధాత్ముడా, మాలో క్రియ చేయండి, నూతనమైన కార్యము జరిగించండి ప్రభా. మా నోటి మాటలో సాత్వికమైన మనస్సును అనుగ్రహించండి. అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. ఈ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. మేము వింటున్న వాక్కు మా హృదయాల్లోకి తీసుకుని మా బ్రతుకులను మార్చుకోవడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి ఒక నూతనమైన సమర్పణ, నూతనమైన కృప మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు వాక్యం ప్రకటించిన మీ సేవకులకు నూతన బలం ఇవ్వండి, నూతన శక్తి ఇవ్వండి, నూతన అభిషేకం ఇవ్వండి ప్రభా. రానున్న దినాల్లో మరింత బలంగా మీ చేతుల్లో వాడబడ్డానికి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. జరుగుతున్న పని విషయంలో కూడా మీ సహాయము కొరకై మరొకసారి మేమందరము ఏకీభవించి వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఆటంకమును తొలగించండి, ప్రతి ఆటంకమును తొలగించండి. దుష్టుని క్రియలనియు నజరేయుడైన యేసు నామములో నశించునుగాక ప్రభా. నాయన, మీ యొక్క సహాయము ఉంటేనే, మీ హస్తము తోడుగా ఉంటేనే ఈ పని ముందుకు వెళుతుంది ప్రభా. మీ సహాయము కొరకై వేడుకుంటున్నాం. మరొకసారి తండ్రి, అయ్యా యోబు చుట్టూ కంచె వేసిన దేవుడవు, యోబు యొక్క చేతి పనిని దీవించిన దేవుడవు, ఈ రోజుల్లో మమ్మలను కూడా మీరు దీవిస్తున్నారు కనుకనే ప్రభా. మా చుట్టూ మీరు కంచె వేశారు కనుకనే ఈరోజు మేము సమృద్ధిగా ఉన్నాం ప్రభా. ఈరోజు మేము నిర్భయముగా జీవిస్తున్నాము తండ్రి. గ్రహింపు కలిగి, కృతజ్ఞత కలిగి బ్రతుకున్నట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. కృతజ్ఞత గల జీవితాలు మా అందరికీ అనుగ్రహించండి. ఈ చిన్న మనవిని మా ప్రభువును, త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకొక మాట మీ ముందు పెడతాం, మర్చిపోయాను. అందరూ సామెతలు 16:18 వచ్చింది తీయండి. సామెతలు 16:18 వచ్చిన త్వరగా చదవాలి. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రియులారా, ఇది మర్చిపోకండి. నాశనానికి ముందు, పడిపోవుటకు ముందు అహంకారం గల మనస్సు నడుచును. ఈ మాట బైబిల్లో చాలా విలువైంది, చాలా విలువైందండి, చాలా విలువైందండి. ఒకసారి దేవుడు నిన్ను కనికరించి మరొకసారి ఈ మాటని ముందు పెడుతున్నారు. ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? ఏ మనసు నడిపిస్తుంది?
గర్వపు మనసు నడిపిస్తుందా? అహంకారం నడిపిస్తుందా? నాశనానికి ముందు ఒక వ్యక్తి నాశనం అయ్యే ముందు గర్వం నడుస్తుంది. అంటే గర్వం చేత నడిపించబడితే తర్వాత వచ్చే ఫలితం నాశనం అని నీ దగ్గర బైబిల్ చదువుకో. రెండవది, పడిపోవుటకు ముందు అహంకారం గల మనసు. గర్వం మనసు, అహంకారం మనసు రెండు సాతానుకు చెందినవి. దానికి చోటివ్వద్దు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో సదాకాలం ఆయన కృపా కనికర సమాధానం సదాకాలం తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు నామమునకు మహిమ